Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series లో మా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ప్రాబ్లమ్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం నాన్న. ఈ వీడియోలో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం డీల్ చేస్తున్నాం నాన్న. మామూలుగా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో ఐపీ వెయిటేజ్ 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ రైట్. సో మీకు ఆల్రెడీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 2 మార్క్స్ నేను కంప్లీట్ చేశానన్న. ఆ వీడియో ఆల్రెడీ ప్లేలిస్ట్లోనే ఉంటుంది మన ఛానల్లో, వాచ్ దట్. తర్వాత 4 మార్క్స్ ఆల్సో ఐ కంప్లీటెడ్ నాన్న. థియరీలో ఉండే 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్, అవి చదువుకో చాలు, వేరేటి అవసరం లేదు. దాని నుండే 4 మార్క్స్ అన్న రావచ్చు, లేదా ఒక థియరీ నుండి అంటే నేను చెప్పిండే 4 మార్క్స్ క్వశ్చన్స్ నుండి ఒక క్వశ్చను, లేదా ప్రాబ్లమ్స్ నుండి ఒక క్వశ్చన్ రావచ్చు నాన్న. సో కాబట్టి 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఒకటి థియరీ ఒకటి ప్రాబ్లం రావచ్చు, లేదా 2 థియరీ నుండి కూడా రావచ్చు. సో కాబట్టి థియరీ 4 మార్క్స్ ఆల్రెడీ ఐ కంప్లీటెడ్ నాన్న. అది ప్లేలిస్ట్లో 4 మార్క్స్ చాప్టర్ వైజ్, 2 మార్క్స్ 1 మార్క్ చాప్టర్ వైజ్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో అవైలబిలిటీ ఉంటాయి, వాచ్ దెమ్ నాన్న. సో ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 2 మార్క్స్ ఆల్రెడీ కంప్లీటెడ్, 4 మార్క్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. బట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. కంపల్సరీగా మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం గ్యారంటీగా వస్తుంది నాన్న. సో కాబట్టి నేను ఇన్ టెక్స్ట్ అంటే ఎగ్జాంపుల్స్లో ఉండే ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి ఒక ప్రాబ్లమ్స్ వీడియో చేస్తున్నాను నాన్న. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ చాప్టర్ని బేస్ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ చూసుకో చాలు, నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాబ్లం రైట్. సో ఇది 2 మార్క్స్ కన్నా అడగచ్చు ఈ ప్రాబ్లమ్స్, లేదా 4 మార్క్స్ కన్నా అడగచ్చు నాన్న. బట్ ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. మ్యాక్సిమం 2 మార్క్స్ అడగకపోవచ్చు, వాళ్ళు అడిగితే అన్న డౌట్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ మొత్తం చూసుకో, సాల్వ్ అయిపోతుంది. మ్యాక్సిమం 4 మార్క్స్కి అడిగే స్కోప్ ఎక్కువగా ఉంటుంది ప్రాబ్లమ్స్ నాన్న, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రైట్. సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం చూడన్న. సో ఫస్ట్ ప్రాబ్లం నాన్న. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉండే ఎగ్జాంపుల్స్, ఇన్ టెక్స్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపే నేను చేస్తున్నాను నాన్న. డోంట్ వరీ, ఇవి చూసుకోవచ్చాలమ్మా, ఎనఫ్. మళ్ళీ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఇయర్. సరే చూడన్నా ఏమి ఇస్తున్నాడు. సో ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ఇది అర్థం కావాలంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ కంప్లీట్ చేసేసుకో. అర్థమవుతుందా? మన ఛానల్ ప్లేలిస్ట్లోనే 4 మార్క్స్లో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఉంటుంది, కాన్సెప్ట్ అంతా చెప్పింటాను. ఫస్ట్ అది చదువు, అవి చదివిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్కి రా, నీకు ఈజీగా అర్థమైపోతుంది. నువ్వు ఆ 4 మార్క్స్ వీడియో వాచ్ చేయకుండా ఈ ప్రాబ్లమ్స్ చూస్తే నీకేం అర్థం కాదు నాన్న. కాబట్టి ఫస్ట్ వాచ్ దట్ వీడియో, 4 మార్క్స్ వీడియో, దెన్ వాచ్ దిస్ ప్రాబ్లమ్స్ వీడియో రైట్. ఓకే, నౌ స్టార్ట్ నాన్న. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడన్నా. షో దట్, ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడమ్మా. సో షో దట్ ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు నాన్న. ఇక్కడ ఏమన్నాడు? ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్డ్ ఫార్మ్డ్ బై ద 3 వెక్టార్స్ ఏ బార్ బి బార్ సి బార్ అన్నాడు నాన్న. దీనికి ఆన్సర్ ఎంత ఇచ్చాడమ్మా? నో నీడ్ అట్ ఆల్. ఈ ఆన్సర్ ఇంత రాసి టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఏ మెటీరియల్నా తీసుకోండి, దీనిలో ఆన్సర్ అంత హ్యూజ్గా ఉంటుందమ్మా. నో నీడ్ అట్ ఆల్, ఓన్లీ ప్రాబ్లం మాత్రమే. పాస్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ రైట్ ద ప్రాబ్లం. సొల్యూషన్ నేను చేసేది మీరు రాసుకోండి అన్న. సరే ఇక్కడ ఏమి ఇచ్చాడంట? ఇక్కడ 3 వెక్టార్స్తో ఒక ప్యారలలో పైపుడు ఫామ్ అయిందంటమ్మా. చూడన్న, 3 వెక్టార్స్ ఇచ్చాడు, ఏ బార్ బి బార్ సి బార్. సో ఇక్కడ ప్యారలలో పైపుడు ఫామ్ చేస్తాడు ఆ 3 వెక్టార్స్తో. ఆ ప్యారలలో పైపుల్లో ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ to the volume of parallelepiped formed by 3 vectors a bar b bar c bar అన్నాడు నన్న. a bar dot b bar cross c bar is equals to magnitude of volume of parallelepiped formed by 3 vectors a bar b bar c bar ని ప్రూవ్ చేయమంటున్నాడు. షో దట్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు? 3 వెక్టార్స్తో ఒక ప్యారలలోపైపుడ్ షేప్ని ఫామ్ చేయి. ఆ 3 వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ యొక్క వాల్యూమ్ ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ ప్యారలలోపైపుడ్ రావాలి. ఫార్మ్డ్ బై 3 వెక్టార్స్ ఏ బార్ బి బార్ సి బార్ అంటున్నాడు. సరే ఎలా సార్? ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే రాసుకోండి నాన్న. సో ఫస్ట్ ఓన్లీ ప్రాబ్లం ఒక్కటి రాసుకోండి నాన్న. ఇక్కడ షో దట్ ఈ క్వశ్చన్ మాత్రం ఇచ్చాడు, డయాగ్రామ్ వాడేమి ఇవ్వలేదు నాన్న. యూ హ్యావ్ టు డ్రా రైట్. సో జస్ట్ పాస్ ద స్క్రీన్, నోట్ ద క్వశ్చన్ ఫస్ట్. రైట్, క్వశ్చన్ రాసిన తర్వాత దీని సొల్యూషన్ ఏంటి ఒకసారి చూడన్న. అసలు ఈ ప్రాబ్లం ఏమడుగుతున్నాడు సార్ అంటే జాగ్రత్తగా చూడన్న. వాడు అడిగిండేది ఏ బార్ డాట్ ఓకే బి బార్ క్రాస్ సి బార్ ఈక్వల్స్ టు, వాడు అడిగిండే జాగ్రత్తగా చూడన్న, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రైట్ వాల్యూమ్ ఆఫ్ ప్యారలలోపైపుడ్ అన్నాడు.
సో మాగ్నిట్యూడ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ప్యారలలోపైపుడ్ అని అంటున్నాను నాన్న. ఇది వాడిచ్చిండే బేసిక్ నాన్న. సో ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఇజ్ ఈక్వల్స్ టు magnitude ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ప్యారలలోపైపుడ్ ఫార్మ్డ్ బై 3 వెక్టార్స్ ఏ బార్ బి బార్ సి బార్ అన్నాడు. అంటే 3 వెక్టార్స్తో ఒక ప్యారలలోపైపుడ్ ఫామ్ అయింది. ఆ ప్యారలలోపైపుడ్ 3 వెక్టార్స్తో ఫామ్ అయింది కదా, అప్పుడు ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ప్యారలలోపైపుడ్ ప్రూవ్ చేయి అన్నాడు. అసలు ఈ ప్యారలలోపైపుడ్ అంటే ఏంటి సార్? జాగ్రత్తగా చూడన్న. ఇక్కడ ప్యారలలోపైపుడ్ అంటే ఎప్పుడైనా సరే 8 కార్నర్స్ ఉంటాయి, 6 ఫేసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ని ప్యారలలోపైపుడ్ అంటాం. సో ప్యారలలోపైపుడ్ అంటే నాన్న 6 ఫేసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ నాన్న. సో 6 ఫేసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ని మనం ప్యారలలోపైపుడ్ అని అంటాం నాన్న. సో 6 ఫేసెస్ ఉంటాయి, 8 వర్టిసెస్ ఉంటాయి నాన్న, 8 కార్నర్స్ ఉంటాయి. సో 8 కార్నర్స్ 6 ఫేసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ని ప్యారలలోపైపుడ్ అంటాం. సో అది ఎలా ఉంటుంది సార్ ఈ ప్యారలలోపైపుడ్ అంటే? సింపుల్గా నాన్న. సో ప్యారలలోపైపుడ్ ఎలా ఉంటుందంటే లైక్ దిస్, ఇలా ప్యారలలోపైపుడ్ ఉంటుందమ్మా. అర్థమవుతుందా? సో ఇది యాక్చువల్గా క్యూబ్ టైప్ ఉంటుంది, బట్ బేసిక్గా కొద్దిగా మీరు సాల్వ్ చేస్తే, ఎన్లార్జ్ చేస్తే ఓకే, మామూలు క్యూబికల్ షేప్ కాదు, ప్యారలలోగ్రామ్ షేప్ ఉంటుందన్న. సో ప్యారలలోగ్రామ్ ఒకవేళ నీకు ఇది కూడా నీకు ఇబ్బంది కలిగేటట్లుంది అంటే షేప్ ఎలా ఉంటుందంటే ఓకే చూడన్న, ఇది ప్యారలలోపైపుడ్ అంటాం బేసిక్గా. సో ప్యారలలోపైపుడ్ అంటే 6 ఫేసెస్ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఉండాలి, 8 వర్టిసెస్ ఉండాలి, 8 కార్నర్స్ ఉండాలి, దాన్నే ప్యారలలోపైపుడ్ అంటాం. ఈ ప్యారలలోపైపుడ్లో 6 ఫేసెస్ ఉంటాయి. సో 1 2 3 4 5 బ్యాక్ సైడ్ నాన్న 6, అలా 6 ఫేసెస్ ఉంటాయమ్మా. సో 1 2 3 4 ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి నాన్న. సో టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. ఈ 6 ఫేసెస్ ఈచ్ ఫేస్లో ఒక ప్యారలోగ్రామ్ ఉండాలి, దాన్నే ప్యారలలోపైపుడ్ అంటాం. సో ఇలా ఒక ప్యారలలోపైపుడ్ తీసుకున్నాం. ఈ ప్యారలలోపైపుడ్ ఎలా ఫామ్ అయిందంట? 3 వెక్టార్స్తో ఫామ్ అయిందంట, రైట్? ఆ 3 వెక్టార్స్ ఏమన్నాడు? ఏ బార్ బి బార్ సి బార్ అన్నాడు. అప్పుడు ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ చేస్తే మాగ్నిట్యూడ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ దిస్ ప్యారలలోపైపుడ్ అన్నాడు. సరే ఎలా సార్? ఫస్ట్ ఇందులో ఈ ప్యారలలోపైపుడ్ ఫామ్ అయింది సార్, 6 ఫేసెస్ ఆఫ్ ప్యారలోగ్రామ్, 8 కార్నర్స్, 3 వెక్టార్స్తో ఫామ్ అయింది అన్నాడు కదా. ఆ 3 వెక్టార్స్ ఫస్ట్ తీసుకుంటాం నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ వెక్టార్, ఈ డైరెక్షన్లో ఉంది నాన్న ఒక వెక్టార్. సో దీన్ని నేను ఆరిజిన్ అంటాను నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఆరిజిన్, రైట్? సో ఇది ఆరిజిన్ అంటాను. ఇది వచ్చేసి ఇక్కడ నాన్న ఏ బార్ అనే ఒక వెక్టార్ ఉందనుకుంటా, ఓకే? అండ్ ఇది వచ్చేసి బి బార్ అనే వెక్టార్ ఇక్కడ ఉందనుకుంటాను నాన్న. అండ్ ఇది వచ్చేసి సి బార్ అనే ఒక వెక్టార్ ఇక్కడ ఉందనుకుంటాను, ఓకే? సో 3 వెక్టార్స్తో ప్యారలలోపైపుడ్ ఫామ్ అయింది నాన్న. ఈచ్ ఫేస్లో ఒక ప్యారలోగ్రామ్ ఉంటుంది. 6 ఫేసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫార్మ్డ్ ప్యారలలోపైపుడ్ ఫార్మ్డ్ బై 3 వెక్టార్స్. సో 3 వెక్టార్స్తో ఇలా ఒక ప్యారలలోపైపుడ్ షేప్ని, ఒక సాలిడ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం, రైట్? సో ఇక్కడ వచ్చేసి ఏ బార్, ఇక్కడ వచ్చేసి బి బార్, ఇక్కడ వచ్చేసి సి బార్, ఇలా ఉంటుంది 2Dలో కాబట్టి ఇలా వేస్తున్నాం సి బార్. ఇప్పుడు ఈ 3 వెక్టార్స్తో ఒక ప్యారలలోపైపుడ్ క్రియేట్ చేస్తాం, రైట్? ఇప్పుడు నువ్వు ఏం ప్రూవ్ చేయాలంట? ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఇజ్ ఈక్వల్స్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ప్యారలలోపైపుడ్ అని ప్రూవ్ చేయాలంట. మాగ్నిట్యూడ్ అంటే డైరెక్షన్ ఉండకూడదు కదా, ఓన్లీ మాగ్నిట్యూడ్ అంటే వాల్యూ విత్ యూనిట్స్ అన్న. సో వాల్యూమ్ అన్నాడు. వాల్యూమ్ అంటే నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో కాబట్టి ఇక్కడ మాగ్నిట్యూడ్ అన్నాడు కాబట్టి ఏ తీసుకోవాలా, ఇక్కడ మాగ్నిట్యూడ్ అన్నాడు బి తీసుకోవాలా, సి బార్ అంటే సి తీసుకుంటాం. సో వాల్యూమ్ అన్నాడు కాబట్టి ఏబిసి అని ప్రూవ్ చేయాలన్నా. So what you have to prove here? A bar dot B bar cross C bar is equals to ABC అని ప్రూవ్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్ నాన్న. సో ఫస్ట్ పాయింట్ మీరు ఏ ప్రూవ్ చేయాలి సార్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. టు ప్రూవ్, ఓకే, ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఇజ్ ఈక్వల్స్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ప్యారలలోపైపుడ్ దట్ ఈస్ ఏబిసి అని ప్రూవ్ చేయాలి. ఇది ఫస్ట్ ఫేజ్, ఓకే? ఎలా ప్రూవ్ చేస్తాం సార్? సొల్యూషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సరే సార్, సొల్యూషన్ ఏంటి సార్ అంటే జాగ్రత్తగా చూడన్నా.
సో సొల్యూషన్ వాట్ యు హ్యావ్ టు రైట్ ఫస్ట్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ హియర్. ప్యారలల్ ఆఫ్ ఇప్పుడు అంటే 6 ఫేసెస్ ఆఫ్ ప్యారలోగ్రామ్. ఏ వెక్టార్స్తో ఫామ్ అవుతుంది? 3 వెక్టార్స్తో. వాడే ఇచ్చాడు క్వశ్చన్లో ఏ బార్ బి బార్ సి బార్. ఇప్పుడు నువ్వేం ప్రూవ్ చేయాలా? ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు magnitude of volume of parallelepiped. Volume of parallelepiped అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఏబిసి మ్యాగ్నిట్యూడ్ అన్నాడు కదా, కాబట్టి బార్లో ఉండకూడదు, ఓన్లీ వాల్యూ విత్ యూనిట్స్ ఉండాలి. సో ఏబిసి వాల్యూమ్ను ప్రూవ్ చేయి. అంటే ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి అని ప్రూవ్ చేయాలా. సరే సార్, ఎలా ప్రూవ్ చేస్తాం? ఫస్ట్ పాయింట్ బి క్రాస్ సి తీసుకో, బి బార్ క్రాస్ సి బార్ తీసుకో. సరే సార్, బి బార్ క్రాస్ సి బార్ తీసుకుంటే ఎలా ఉంటుంది? నౌ సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తానన్నా. నౌ బి బార్ క్రాస్ సి బార్ తీసుకోమ్మా. సో బి బార్ క్రాస్ సి బార్ తీసుకో. ఏమవుతుంది సార్ ఆలోచించే? నాకు ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ అని కదా, ఫస్ట్ బ్రాకెట్ సిస్టమ్ తీసుకుంటానా. బి బార్ క్రాస్ సి బార్ ఐఎమ్ టేకింగ్ రైట్. ఓకే సార్, బి బార్ క్రాస్ సి బార్ అంటే ఏంటి సార్? అందుకే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 4 మార్క్స్ ఫస్ట్ వాచ్ చేయి, ఇది నీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది వెక్టార్ ప్రోడక్ట్ నానా. ఎప్పుడైతే 2 వెక్టార్స్ నువ్వు వెక్టార్ ప్రోడక్ట్ చేస్తావో, క్రాస్ ప్రోడక్ట్ చేస్తావో, రిజల్ట్ ఆల్సో ఏ వెక్టార్ క్వాంటిటీ. కరెక్ట్ ఆర్ నాట్? సో ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్ అంటాం నాన్న వెక్టార్ ప్రోడక్ట్ ఫార్ములా. అలాగే ఇక్కడ కూడా బి బార్ క్రాస్ సి బార్ అంటే బీసీ సైన్ థీటా ఎన్ క్యాప్, బేసిక్ ఫార్ములా రైట్. ఏమర్థమవుతుందా? బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బీసీ సైన్ థీటా అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2 వెక్టార్స్, సైన్ యాంగిల్ బిట్వీన్ దెమ్. ఎన్ క్యాప్ అంటే ఇట్ ఈస్ ద యూనిట్ వెక్టార్ ఫార్మ్డ్ బై పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ 2 వెక్టార్స్. వాచ్ దట్ వెక్టార్ ప్రోడక్ట్ వీడియో, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, అందుకే అది వాచ్ చేయి, నీకు ఇది క్లారిటీగా వచ్చేస్తుంది. సరే, బి క్రాస్ సి అనేది ఎలా ఉంటుంది సార్ అంటే, సో బి బార్ క్రాస్ సి బార్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ magnitude of sin angle between 2 vectors and n cap is the direction nana. So cap ante nothing but unit vector magnitude 1. ఈ n cap and direction ఎలా ఉంటుందంటే b bar c bar కి పర్పెండిక్యులర్ గా ఒక ప్లేన్ లో ఉంటుంది. అంటే ఇది b bar నానా, ఇది c bar అమ్మ. సో b bar c bar ఈ రెండిటికి పర్పెండిక్యులర్ గా ఇక్కడ నీకు n cap డైరెక్షన్ ఉంటుంది నానా. సో ఎన్ క్యాప్ డైరెక్షన్ ఇక్కడ మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్న. సో బి బార్ సి బార్కి పర్పెండిక్యులర్గా ఉండేదే బి బార్ క్రాస్ సి బార్ అంటే బీసీ సైన్ థీటా ఎన్ క్యాప్. సో ఎన్ క్యాప్ ఈస్ ద డైరెక్షన్ ఫార్మ్డ్ బై పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ 2 వెక్టార్స్. సో 2 వెక్టార్స్ ఒక ప్లేన్కి చూడమ్మా, ఇది బి బార్, ఇది వచ్చేసి సి బార్, ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా నీకు యూనిట్ వెక్టార్ ఉంటుంది నాన్న రైట్. సరే సార్, బట్ బి క్రాస్ సి అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఇక్కడ ఎంత ఉంది చూడన్న, బీకి సికి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ క్రియేట్ అవుతుంది నాన్న. కరెక్ట్ ఆర్ నాట్? సో బీసీకి యాంగిల్ ఎలా ఉంటుందంటే 90 డిగ్రీస్. ఇది బి బార్, ఇది సి బార్. మామూలుగా 3Dలో తీసుకుంటే 2Dలో ఎలా ఉందిలే కాదనట్లేదు, బట్ ఇలా తీసుకుంటే రెండు మధ్య 90 డిగ్రీస్. సో కాబట్టి ఇక్కడ బీసీకి యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి ఏం రాయొచ్చు, బీసీ సైన్ 90 ఎన్ క్యాప్. క్లియర్ మా? సో సైన్ 90 అంటే 1 నాన్న, కాబట్టి సింపుల్గా బీసీ ఎన్ క్యాప్ అని రాయొచ్చు నాన్న. క్లియర్? ఎస్ సార్. నౌ తర్వాత నాన్న అకార్డింగ్ టు గివెన్ నాన్న వాట్ యు వాంట్ టు ప్రూవ్. సో ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్, దెన్ వాట్ టు గెట్ హియర్. సో ఏ బార్ డాట్ బీసీ ఎన్ క్యాప్, దెన్ వాట్ టు గెట్ నాన్న డాట్ ప్రోడక్ట్. సో డాట్ ప్రోడక్ట్ అంటే ఎప్పుడైనా సరే వర్క్ ఎనర్జీ పవర్లో మనం చెప్పింటాం 2 వెక్టార్స్ ఒక డాట్ ప్రోడక్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కొసైన్ యాంగిల్ బిట్వీన్ దెమ్. ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏబీ కాస్ థీటా. సో సిమిలర్లీ ఇక్కడ ఏ బార్, ఇది బి బార్, సో డాట్ అంటే కాస్ థీటా. సో గట్టి సింపుల్గా ఏం రాయొచ్చు నాన్న, ఏబిసి ఎన్ క్యాప్ అంటే వాల్యూ 1 నాన్న, సో కాస్ థీటా. క్లియర్ అమ్మా? ఎస్ సార్. సో ఇక్కడ ఏబిసి ఎన్ క్యాప్ అంటే మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 1, సో గట్టి 1 రాస్తున్నాను. డాట్ కాబట్టి కాస్ యాంగిల్ ఉంటుంది, సో ఏబిసి కాస్ థీటా. సింపుల్ నానా. బట్ ఏబిసికి ఏముంది సార్, ఏ బార్ అంటే ఇది సార్ బీసీ ఎన్ క్యాప్. సో ఎన్ క్యాప్ డైరెక్షన్ చూడన్నా, ఎన్ క్యాప్ ఏ బార్ రెండు మధ్య యాంగిల్ ఎలా ఉంది, 0 డిగ్రీస్. దే ఆర్ ప్యారలల్ నాన్న. కాబట్టి ఇక్కడ సింపుల్గా సిన్స్ ఏ బార్ కమా బి బార్ క్రాస్ సి బార్ అంటే నథింగ్ బట్ బీసీ సైన్ థీటా ఎన్ క్యాప్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ బీసీ ఎన్ క్యాప్ అంటే బి బార్ క్రాస్ సి బార్ అని అర్థం. ఎన్ క్యాప్ ఏ బార్ రెండు ప్యారలల్గా ఉన్నాయి. సో ఏ బార్ బి బార్ క్రాస్ సి బార్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ప్యారలల్ టు ఈచ్ అదర్
ప్యారలల్ కాబట్టి యాంగిల్ 0 నాన్న. సో టీటా వాల్యూ 0. సో టీటా వాల్యూ 0 కాబట్టి దెన్ ఓకే, సో దెన్ వాట్ టు గెట్ నాన్న? సో ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి కాస్ 0. కాస్ 0 మీన్స్ వాట్? 1. సో కాబట్టి అప్పుడు నథింగ్ బట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి. దట్ ఈస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వాల్యూమ్ ఆఫ్ ప్యారలలోపైపుడ్. ఇది రాస్తే చాలు నాన్న, సింపుల్. ఇది చెప్పుకోకుండా ఏదో ఒక వర్డ్స్ చెప్పేసి అలా కాదు నాన్న, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే ఇలా ఈజీగా అర్థమైపోతుంది, రైట్? సో ఎప్పుడైనా సరే షో దట్ ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ప్యారలలోపైపుడ్. అంటే ప్యారలలోపైపుడ్ అంటే ఏంటి? 6 ఫేసెస్ ఆఫ్ ప్యారలోగ్రామ్. వాల్యూమ్ అంటే ఏంటి? ఏబిసి మ్యాగ్నిట్యూడ్. సో దెన్ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ బ్రాకెట్ టర్మ్ బి క్రాస్ సి. బిసి ఈ రెండిటికి పర్పెండిక్యులర్గా ఎన్ క్యాప్ ఉంటుంది, దాని యొక్క రిజల్ట్ యాక్ట్ అవుతూ ఉంటుంది. సో 2 వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా సైన్ యాంగిల్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2 వెక్టార్స్ అండ్ యూనిట్ వెక్టార్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఫార్మ్డ్ బై 2 వెక్టార్స్. సో కాబట్టి ఈ 2 వెక్టార్స్ యొక్క ప్లేన్కి పర్పెండిక్యులర్గా బి క్రాస్ సి ఉంటుంది నాన్న. సో ఇదిను ఏ బార్ రెండు ప్యారలల్ కాబట్టి కాస్ 0 1. సింపుల్ నాన్న. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ బి క్రాస్ సి చేస్తున్నా, బీసీ ఎన్ క్యాప్. సో ఇక్కడ అడిగిండేది ఏ బార్ డాట్ బి క్రాస్ సి కదా. సో బి క్రాస్ అంటే బీసీ ఎన్ క్యాప్, ఏ బార్ డాట్ బీసీ ఎన్ క్యాప్. సో ఇక్కడ ఏ బీసీ ఎన్ క్యాప్ అంటే బి క్రాస్ సి, బి క్రాస్ సి అంటే నథింగ్ బట్ ఈ ఎన్ క్యాప్ డైరెక్షన్లో బి క్రాస్ సి ఉంటుంది. ఇక్కడ ఏ బార్ రెండు ప్యారలల్, టీటా వాల్యూ 0 కాబట్టి కాస్ 0 1. సో దట్ ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి. ఇది రాస్తే చాలు నాన్న. టేక్ స్క్రీన్ షాట్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ఆర్ పాస్ ద స్క్రీన్, యూ కెన్ నోట్ ద సొల్యూషన్. రాసేమ్మా ఫాస్ట్. నువ్వు కావాల్సిన ఇది కూడా రాయొచ్చు నాన్న. సో బీ బార్ ఎన్ క్యాప్ అని రాయొచ్చు, లేదా బీ బార్ క్రాస్ సి బార్ డైరెక్షన్ ఇలాగే ఉంటుంది. దాని ఒక మ్యాగ్నిట్యూడ్ బీ క్రాస్ సి చేస్తే దాని ఒక మ్యాగ్నిట్యూడ్ ఈ డైరెక్షన్లో ఉంటుందన్న. సో బీసీ సైన్ టీటా ఎన్ క్యాప్. ఎన్ క్యాప్ అంటే ఈ రెండుకి పర్పెండిక్యులర్గా ఉంటుందమ్మా, సింపుల్. బట్ బీ క్రాస్ ఎన్ కూడా రాయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఇది రాస్తే నీకు అర్థమైపోతుంది, రైట్? సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి అంటే చూడమ్మా, ఇక్కడ బోర్డు మోడల్ పేపర్ బిఎంపీ అంటే బోర్డు మోడల్ పేపర్లో కూడా ఇచ్చాడు నాన్న. సరే ఏమి ఇచ్చాడు చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ప్రాబ్లం వాట్ గివెన్ హియర్ సి ఏ రోప్ ఆఫ్ నెగ్లిజిబుల్ మాస్. ఒక రోప్ ఉందంట, నెగ్లిజిబుల్ మాస్ ఈజ్ వూండ్ అరౌండ్ ఏ హాలో సిలిండర్ ఆఫ్ మాస్ 3 kg అన్నాడు. ఒక హాలో సిలిండర్ ఉందంట నాన్న, దానికి ఒక వైర్ని అంతా కూడా వూండ్ చేశారంటమ్మా. సో ఒక హాలో సిలిండర్ తీసుకున్నాం అనుకో. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ హాలో సిలిండర్. ఇలా ఒక హాలో సిలిండర్ ఉందిరా. ఇప్పుడు ఈ హాలో సిలిండర్ని రైట్, సో ఒక హాలో సిలిండర్ ఉందమ్మా నీ దగ్గర. కాన్సెప్ట్ చూడు, ఒక హాలో సిలిండర్ ఉంది. ఆ హాలో సిలిండర్కి ఒక రోప్ని వూండింగ్ చేసావు, వైండ్ చేసావు, చుట్టావు అనమాట. ఒక హాలో సిలిండర్ ఉంది, దానికి ఒక వైర్ని వూండ్ చేసావు. వూండ్ చేస్తున్నావు. ఆ హాలో సిలిండర్ యొక్క మాస్ ఎంత అంటే 3 kg, రేడియస్ 40 centimeters అన్నాడు. వాట్ ఈస్ ద యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ ద సిలిండర్ ఇఫ్ ద రోప్ ఈజ్ పుల్డ్ విత్ ఏ ఫోర్స్ ఆఫ్ 30 newtons అన్నాడు. వాట్ ఈస్ ద లీనియర్ యాక్సిలరేషన్ ఆఫ్ ద రోప్, అజ్యూమ్ దట్ దెర్ ఈజ్ నో స్లిప్పింగ్ అన్నాడు. నాన్న ఇక్కడ వాడు అడిగిండే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఓకే జాగ్రత్తగా విను. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నాను. వాడు ఏమిచ్చాడు, ఒక హాలో సిలిండర్ తీసుకున్నాడు. ఇది ఒక హాలో సిలిండర్ అనుకో, దీనికి ఒక నెగ్లిజిబుల్ మాస్ కలిగిండే ఒక రోప్ని ఇలా వూండింగ్ చేశాడు, రైట్? ఇలా వూండ్ చేసి ఇప్పుడు ఈ రోప్ని 30 newtonsతో ఇలా పుల్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? 30 newtons ఇలా పుల్ చేస్తే అప్పుడు ఈ హాలో సిలిండర్ ఇలా రొటేట్ అవుతుంది కదా. ఎంత యాంగులర్ యాక్సిలరేషన్తో ఈ సిలిండర్ రొటేట్ అవుతా ఉంది, దీనికి లీనియర్ యాక్సిలరేషన్ ఎంత కనుక్కో అంటున్నాడు. అంతేరా, ఇంకేం లేదు. సరే సార్, మళ్ళీ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అంటే, సో జాగ్రత్తగా చూడన్నా. ఫస్ట్ హౌ టు రైట్ దిస్ థింగ్. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. సింపుల్ సొల్యూషన్ ఇక్కడ రాస్తాను. ఫస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్ దిస్ వన్. దీని స్క్రీన్ షాట్ తీసుకోరన్నా, నేను సొల్యూషన్ చేస్తాను. టేక్ స్క్రీన్ షాట్. ఈ ప్రాబ్లం ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకో. పాస్ ద స్క్రీన్ ఆర్ కెన్ రైట్ దిస్ ప్రాబ్లం. రైట్, స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సొల్యూషన్ చూడన్నా. సొల్యూషన్ ఎలా చేస్తాం సార్ అంటే, జాగ్రత్తగా చూడన్నా. ఫస్ట్ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు సార్ అంటే, ఫస్ట్ ఒక రోప్ ఇచ్చాడు. ఆ రోప్ యొక్క మాస్ నెగ్లిజిబుల్ ఉందంట, దాన్ని వూండ్ చేస్తున్నాడంట ఒక హాలో సిలిండర్తో. ఆ హాలో సిలిండర్ యొక్క మాస్ ఎంత ఇచ్చాడు అంటే 3 kg ఇచ్చాడమ్మా. సో మాస్ ఆఫ్ ద హాలో సిలిండర్ ఎంత అంటే 3 kg.
ఎస్ఆర్. రేడియస్ ఇచ్చాడమ్మా, ఆ రేడియస్ ఎంత అంటే 40 సెంటీమీటర్స్. దాన్ని ఎప్పుడు ఎస్ఐ యూనిట్స్లో రాసుకోవాలన్నా. సో 40 సెంటీమీటర్స్ అంటే 40/100 నాన్న, లేదా 40 × 10⁻⁻². ఓకే, అంటే అప్పుడు నథింగ్ బట్ సో 4 × 10⁻⁻1 4/10 అంటే 0.4 మీటర్స్ వస్తుంది. సో దట్ ఈజ్ యువర్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాంగులర్ యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చెయ్యి అన్నాడు, రైట్. అడిగిండేదమ్మా యాంగులర్ యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చెయ్యి. ఓకే, సో వాడు ఆ రోప్ని పుల్ చేస్తున్నప్పుడు ఆ సిలిండర్ తిరుగుతూ ఉంటుంది కదా, ఎంత యాంగులర్ యాక్సిలరేషన్తో తిరుగుతూ ఉంటుంది. ఇఫ్ ఫోర్స్ అప్లైడ్ బై ద రోప్ ఆన్ ద సిలిండర్ ఈజ్ 30 న్యూటన్స్ అండ్ ఆల్సో క్యాలిక్యులేట్ లీనియర్ యాక్సిలరేషన్. ఇది అడిగిండే క్వశ్చన్. ఓకే, సో ప్రాబ్లం కాన్సెప్ట్ ఇది నాన్న. సరే సార్, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఫస్ట్ ఇక్కడ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్ వీడియోలో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏకు ఆల్ఫాకు లీనియర్ యాక్సిలరేషన్కి యాంగులర్ యాక్సిలరేషన్కి ఒక రిలేషన్ చెప్పింటాం. ఏంటి సార్ అంటే ఏ = ఆర్ ఆల్ఫా. సింపుల్ నాన్న. సో నాకు ఏ కావాలంటే ఆల్ఫా కావాలా సార్. సో లీనియర్ యాక్సిలరేషన్కి యాంగులర్ యాక్సిలరేషన్కి రిలేషన్ ఏ = ఆర్ ఆల్ఫా. సో ఆల్ఫా కనుక్కుంటే ఏ వచ్చేస్తుందిరా, సింపుల్. సరే సార్, మళ్ళీ ఆల్ఫా ఎలా కనుక్కోవాలా సార్? యాంగులర్ యాక్సిలరేషన్ కనుక్కోవాలంటే 2 ఫార్ములాలు ఉన్నాయి. ఏవేవి సార్ 2 ఫార్ములాలు? నాన్న ఆల్ఫా కనుక్కోవాలి అంటే, ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయాలంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి యాంగులర్ వెలాసిటీ బై టైం, దాన్ని యాంగులర్ యాక్సిలరేషన్ అంటాం, లేదా టార్క్తో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు నాన్న. సో ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయాలంటే టార్క్ టౌ = I ఆల్ఫా అని చెప్తాం నాన్న. ఎందుకు సార్ టార్క్ వచ్చింది అంటే, నువ్వు ఒక సిలిండర్ని రోప్తో వైండ్ చేసి ఆ రోప్ని 30 న్యూటన్స్తో పుల్ చేసినప్పుడు ఈ సిలిండర్ ఇలా టర్న్ అవుతుంది కదా నాన్న. అంటే దెర్ ఈస్ ఎ టార్క్ ప్రొడ్యూస్డ్ రా, టర్నింగ్ ఫోర్స్ క్రియేటెడ్ ఆన్ దట్ బాడీ, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్. సో టు మేక్ దట్ టర్నింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, టు మేక్ ద బాడీ టర్న్, దానే టార్క్ అంటాం. సో ఇక్కడ టార్క్ యాక్ట్ అవుతుంది అంటే నథింగ్ బట్, సో అక్కడ యాంగులర్ యాక్సిలరేషన్కి టార్క్కు ఫార్ములా 4 మార్క్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, అందుకే ఆ వీడియో వాచ్ నీకు క్లారిటీగా వచ్చేస్తుంది. సో టౌ = I ఆల్ఫా వాడు. సో టౌ = I ఆల్ఫా వాడితే సో ఆల్ఫా బయట ఇది, యూ గెట్ యువర్ ఆన్సర్. ఓకే సార్, సో ఇక్కడ ఆల్ఫా రావాలరా. ఆల్ఫా బయట తీయాలంటే సో నాకు టౌ కావాలి, తర్వాత I కావాలి, రైట్. అంతే కదమ్మా. సరే సార్, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ ఇక్కడ టార్క్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రెండింటిని సాల్వ్ చేసి పెట్టుకో. ఓకే సార్, ఎట్లా? సో టార్క్ అంటే నాన్న టౌ = వాట్? సో టార్క్ అంటే టౌ = ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నాన్న. సో టార్క్ అంటే టౌ = ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ టార్క్ అంటాం. ఓకే సార్, ఆల్రెడీ 4 మార్క్స్ ఐ ఎక్స్ప్లెయిన్, వాచ్ దట్ వీడియో, యూ కెన్ గెట్ యువర్ క్లారిటీ. సో అప్పుడు టార్క్ = ఫోర్స్. సో ఫోర్స్ అంటే ఎంత సార్ అని అడిగామనుకోండి, సో ఫోర్స్ అంటే 30 న్యూటన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే రేడియస్ నానా, దట్ ఈస్ 0.4. సో 0.4 అంటే 4/10. సో 30 × 4/10 నాన్న. సో 0 గెట్ క్యాన్సిల్డ్ అవుట్, దెన్ టార్క్ = 12 యూ గెట్. సో ఇక్కడ ఫోర్స్ అంటే న్యూటన్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మీటర్. సో న్యూటన్ మీటర్ ఈస్ ద యూనిట్. నెక్స్ట్ నాన్న, తర్వాత I కావాలరా. I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సాలిడ్ సిలిండర్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఆల్రెడీ 4 మార్క్స్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, mr². I = mr² నాన్న, రైట్. నౌ సాల్వ్ ఇట్. సో I = mr². సాల్వ్ చేయి. సో m అంటే నాన్న మాస్ ఆఫ్ ద సిలిండర్ 3 kg ఇంటూ r², రేడియస్ నాన్న 0.4 హోల్ స్క్వేర్. కరెక్ట్ మా? సో దెన్ వాట్ టు గెట్? సో 0.4 హోల్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ 4² అంటే 16, 0.4² అంటే 0.16. సో 3 × 0.16, 16 3 48. సో 0.48 నాన్న. అండ్ యూనిట్స్ kg మీటర్ స్క్వేర్, రైట్. దట్ ఈస్ యువర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఆన్సర్ నాన్న. నౌ సబ్స్టిట్యూట్ హియర్, యూ గెట్ యువర్ ఆల్ఫా. సో అప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమవుతుందన్న? ఆల్ఫా = τ/I, రైట్ సార్. సో అప్పుడు టౌ అంటే నాన్న 12/I అంటే నాన్న 0.48. సో 0.48 అంటే 48/100, 100 పైకి వెళ్తే 1200. సో 1200/48. సో 1200/48 నాన్న, రైట్. దెన్ వాట్ టు గెట్? సో 1200/48 ఏమొస్తుంది చూడు. సో 1200/48, 1200 / 48 25 యూ గెట్. 1200/48 25 వస్తుంది నాన్న, రైట్. సో కాబట్టి ఇక్కడ 25. సో ఆల్ఫా వాల్యూ 25. ఇఫ్ ఆల్ఫా వాల్యూ 25, దెన్ లీనియర్ యాక్సిలరేషన్ బికమ్స్ వాట్?
సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అంటే రేడియస్ దట్ ఈస్ 0.4 ఇంటూ ఆల్ఫా వాల్యూ 25 నాన్న. సో అప్పుడు 0.4 అంటే 4/10 రైట్. 25 ఇంటూ 4 100/10 అన్న అంటే నథింగ్ బట్ 10 వస్తుందిరా. సో 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో లీనియర్ యాక్సిలరేషన్ ఎంత అంటే 10, యాంగులర్ యాక్సిలరేషన్ ఎంత అంటే రేడియన్ పర్ మీటర్ స్క్వేర్ 25. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్. వాడి చిన్న డేటా ఏంటి ఫస్ట్ ఆలోచన చేయి. రేడియస్ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ రోప్ను వాడు పుల్ చేస్తే, ఆ వూండ్ చేసిండే రోప్ను పుల్ చేస్తే ఇది రొటేట్ అవుతుంది రైట్. అప్పుడు యాంగులర్ యాక్సిలరేషన్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలా టర్న్ అవుతుంది కాబట్టి టార్క్ ఉంటుంది. సో టార్క్కి ఆల్ఫాకు రిలేషన్ రావాలా. సో టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా. సింపుల్ నాన్న. మనం టౌ కనుక్కోవాలా, ఐ కనుక్కోవాలా. టార్క్ అంటే బేసిక్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా mr². సో ఆల్రెడీ డేటా ఉంది, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. టౌ ఐ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా. యూ గెట్ యువర్ థింగ్. టేక్ స్క్రీన్ షాట్. సింపుల్ నాన్న. నెక్స్ట్ ప్రాబ్లం చూడనా, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్లో నెక్స్ట్ ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉండే ప్రాబ్లం నానా. సో అది ఇన్ టెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ప్రాబ్లమ్స్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. నా వీడియోస్ చూసుకో చాలు, ఏదారు ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ నో నీడ్ నాన్న. ఇవి చూసుకుంటే చాలు. ఎన్నని చదువుతావు, అన్ని చేసేకి వేస్ట్ నాన్న. సో ఇవి చూసుకుంటే చాలన్న. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేను చేస్తున్నాను అన్న. ఎగ్జాంపుల్స్, ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఆల్ ఐ కవర్డ్ నాన్న. డోంట్ వరీ, చూసుకోవచ్చాలన్న. సరే ప్రాక్టీస్ చేయి ఫస్ట్. సరే నెక్స్ట్ ప్రాబ్లం చూడన్నా ఏమిచ్చాడు. ఏ కాయిన్ ఈజ్ కెప్ట్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ అన్నాడు నాన్న. ఇప్పుడు ఒక కాయిన్ ఉందంటరా, అది 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాడంట ఫ్రమ్ సెంటర్ ఆఫ్ సర్కులర్ టర్న్ టేబుల్ అన్నాడు. అంటే ఒక సర్కులర్గా తిరిగే ఒక టేబుల్ పైన ఒకే 10 సెంటీమీటర్స్లో ఒక కాయిన్ని ప్లేస్ చేస్తున్నాడంట. సెంటర్ నుండి ఒక సర్కులర్గా రొటేట్ అయ్యే టేబుల్ రా ఇది. ఈ సర్కులర్ టర్న్ టేబుల్ నుండి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక కాయిన్ని ప్లేస్ చేస్తున్నాడంట. ఏమర్థమవుతుందా? సో ఒక కాయిన్ని, సర్కులర్గా టర్న్ అవుతున్న కాయిల్ని సెంటర్ నుండి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక కాయిన్ని ప్లేస్ చేస్తున్నాడు రైట్. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ టేబుల్ అండ్ కాయిన్ ఈజ్ 0.8, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.8 ఉంది. ఆ కాయిన్కి ఆ టేబుల్ సర్ఫేస్కి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్, అపోజింగ్ ఫోర్స్ ఎంత ఉందంటే 0.8. ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద డిస్క్ అట్ విచ్ కాయిన్ విల్ జస్ట్ బిగిన్ టు స్లిప్ అన్నాడు. ఇది టర్న్ అవుతున్నప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీతో ఈ కాయిన్ మూవ్ అవుతుంది, స్లిప్ అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రొటేషన్ అడుగుతున్నాడు నాన్న. ఫ్రీక్వెన్సీ ఆఫ్ రొటేషన్ అంటే నథింగ్ బట్ ఎఫ్ వాల్యూ ఆసుకున్నా. ఇది అడిగిండే క్వశ్చన్. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్ చూడన్నా. హౌ టు సాల్వ్ దిస్ థింగ్? ఫస్ట్ రైట్ ద డేటా అండ్ యూ కెన్ గెట్ యువర్ థింగ్ ఫస్ట్. సో ఫస్ట్ ఇది టేక్ స్క్రీన్ షాట్ దిస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకో, తర్వాత సొల్యూషన్ చేస్తానన్న. రైట్, దీని సొల్యూషన్ చూడన్నా. దీని సొల్యూషన్ ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు చూడు, నీకు ఒక క్లారిటీ వస్తుంది నాన్న. సో ఈ ప్రాబ్లం వాడు ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఒక కాయిన్ ఉందంటారా, ఆ కాయిన్ విచ్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ సర్కులర్ టర్న్ టేబుల్. ఒక టేబుల్లో తిరుగుతూ ఉంది, దాని ఒక సెంటర్ నుండి 10 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఒక కాయిన్ ప్లేస్ చేశాడు. కాబట్టి డిస్టెన్స్ని ఆర్ అంటానన్న. ఆర్ ఎంత ఇచ్చాడు అంటే 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ అంటే 10/100 రా. అంటే 10 × 10⁻² కూడా రాయొచ్చు నాన్న. సో 10/100 అంటే 1/10 అంటే 0.1 మీటర్ డిస్టెన్స్లో ఆ సర్కులర్ డిస్క్, సర్కులర్ టర్న్ టేబుల్ సెంటర్ నుండి 10 సెంటీమీటర్ డిస్టెన్స్లో 0.1 మీటర్ డిస్టెన్స్లో ఒక కాయిన్ని ప్లేస్ చేశాడు రైట్. తర్వాత ఏమన్నాడు నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు? మ్యూ. సో మ్యూ ఎస్ స్టాటిక్ ఫ్రిక్షన్ 0.8. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రొటేషన్ where the disc is to be, new frequency of rotation of the disc కనుక్కోవాలా where the coin gets slipped అన్నాడు. అంటే ఇక్కడ నువ్వు ఇలా సర్క్యులర్ డిస్క్ పెట్టుకున్నావు, ఆ సర్క్యులర్ డిస్క్ని రొటేట్ చేస్తూ ఉన్నావు. ఎంత ఫ్రీక్వెన్సీలో రొటేట్ చేస్తే ఆ సర్క్యులర్ డిస్క్ పైన ఉండే కాయిన్ స్లిప్ అయి కింద పడిపోతుంది అని అడుగుతున్నాడు రా. నువ్వు రొటేట్ చేయాలి అంటే కంపల్సరీగా చూడన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్క్యులర్ టర్న్ టేబుల్ రా, ఇది నువ్వు రొటేట్ చేస్తూ ఉన్నావు నాన్న రైట్. ఇప్పుడు సెంటర్ నుండి 0.1 డిస్టెన్స్లో ఒక కాయిన్ ఇలా ప్లేస్ చేసావు. క్లియర్? ఇప్పుడు నువ్వు దీన్ని రొటేట్ చేస్తున్నావు అంటే యాంగులర్ వెలాసిటీ ఉంటుందన్న.
ఎందుకంటే రొటేట్ అవుతుంది కదా యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అయ్యేటప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఇది స్లిప్ అయి కింద పడిపోతుంది రైట్. ఎందుకు సార్? ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతుందో సర్క్యులర్ మోషన్ మెయింటైన్ అవుతుందో అక్కడ 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో ఉండాలి అంటే సెంట్రిపిటల్ ఫోర్స్, బట్ ఒక బాడీ టర్నింగ్లో ఉంది అన్నప్పుడు రొటేషన్లో ఉన్నప్పుడు దాని మీద ఒక సెంటర్కి అవే ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుందో అవే ఫ్రమ్ ద సెంటర్, దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఇది ఎప్పుడైతే రొటేషనల్ మెయింటైన్ అవుతూ ఉంటుందో ఆ రొటేషన్లో ఉన్నప్పుడు ఈ బాడీ పైన ఒక అవే ఫ్రమ్ ద సెంటర్ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది నాన్న, దాన్నే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఈ కాయిన్ స్లిప్ అవుతుంది. ఎంత ఫ్రీక్వెన్సీ దగ్గర అది స్లిప్ అవుతుంది అంటే ఇది రొటేట్ అవుతూ ఉంటుంది కరెక్టే, ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రొటేషన్ దగ్గర సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఈ కాయిన్ స్లిప్ అవుతుందో కనుక్కోమంటున్నాడు. సో ఫ్రీక్వెన్సీ వాంట్ టు క్యాలిక్యులేట్, బట్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఈ రొటేషన్లో ఉన్నప్పుడు ఆ రొటేషన్లో ఉండే ప్రతి బాడీ పైన అవే ఫ్రమ్ ద సెంటర్ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని అప్లై చెయ్యి, నువ్వు ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చెయ్యి. సరే సార్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ఫస్ట్ ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని కనుక్కోమ్మా. ఓకే సార్, ఎలా సార్? సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్ములా F = mv²/r అంటాం నాన్న, మామూలుగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్ములా. కానీ ఇక్కడ ఒమేగాతో రొటేట్ అవుతుంది కదా, సో మనకు ఆల్రెడీ తెలుసు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో V = r ఒమేగా రైట్. సో కాబట్టి ఇక్కడ Vకి ఒమేగాకు రిలేషన్ అప్లై చేస్తా, m × v² అంటే V = r ఒమేగా, కాబట్టి r² ఒమేగా² v² అని అన్నా బై r రా, అప్పుడు నథింగ్ బట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్ములా mr ఒమేగా², ఎందుకంటే r² క్యాన్సిల్ అవుతుందన్న. సో mr ఒమేగా² రా, సింపుల్. v బదులు r ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తానా రైట్. ఎస్ సార్. నౌ ఇక్కడ ఓకే, ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో పాటు ఫ్రిక్షన్ కూడా యాక్ట్ అవుతుంది నాన్న, ఎందుకంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఇచ్చాడు కదమ్మా. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఫ్రిక్షన్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. అపోజింగ్ ఫోర్స్ రొటేషన్కి స్లిప్కి ఆపోజిట్గా యాక్ట్ అయ్యేదే ఫ్రిక్షనల్ ఫోర్స్, సింపుల్. సో ఫ్రిక్షన్ కూడా యాక్ట్ అవుతూ ఉంటుంది. సార్ ఫ్రిక్షన్ ఎంత సార్? ఫ్రిక్షన్ ఫార్ములా F = μg లేదా μmg నాన్న, μn, దాన్నే సింపుల్గా μmg అంటారు, సింపుల్ రా. సో ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రిక్షన్ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్గా యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈక్విలిబ్రియం నాన్న. ఈక్విలిబ్రియం అంటే ఈక్వల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపోజిట్. సో రెండు ఈక్వల్ చేసేసాయి, అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ క్రియేట్ అయిపోతుందిరా. సరే సార్, ఎలా క్రియేట్ అవుతుంది సార్? సో ఎలా క్రియేట్ అవుతుందో చూడన్నా, సింపుల్. సరే ఫస్ట్ ఈ రెండు ఈక్విలిబ్రియం నాన్న, ఈ రెండు ఈక్వల్ చేయి. సో ఈ రెండు ఈక్వల్ చేస్తే ఏమవుతుంది చూడరా. సో mr ఒమేగా² = μmg. ఎప్పుడైతే ఈ డిస్క్ ఈ సర్క్యులర్ టేబుల్ టర్న్ అవుతూ ఉంటుందో యాంగులర్ వెలాసిటీతో రివాల్వ్ అవుతూ ఉంటుంది రైట్. సో అక్కడ స్లిప్పింగ్ ఫ్రిక్షన్, సో అక్కడ రొటేషన్లో ఉన్నప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రిక్షన్ రెండు ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఈ కాయిన్ ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర స్లిప్ అవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రొటేషన్ కనుక్కో అంటున్నాడు. ఇదే కాన్సెప్ట్. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫ్రిక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, కాబట్టి రెండు ఈక్వల్ చేస్తాను, మాస్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. బట్ నాకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ సార్, ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంటుంది? యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏమి? యాంగులర్ వెలాసిటీ ఫార్ములా తెలుసు, ఒమేగా = 2π/t రా, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ కంప్లీట్ రొటేషన్, కాబట్టి 1 రొటేషన్ అంటే 360 degrees, 2π రేడియన్స్ బై టైం పీరియడ్. ఒక కంప్లీట్ రొటేషన్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ అంటాం 2π/t. 1/t అంటే ఫ్రీక్వెన్సీ, కాబట్టి 2πf అని రాయొచ్చు నాన్న. సో ఒమేగాని ఏం రాయొచ్చు అంటే 2πf, సింపుల్. సో నౌ సాల్వ్ ఇట్, దెన్ వాట్ టు గెట్? సో r ఒమేగా²/t, సింపుల్. ఒమేగా² = μg/r రైట్. ఎస్ సార్. స్క్వేర్ ఆపకపోతే రూట్. ఎస్ సార్. సో అప్పుడు ఏమవుతుంది? ఒమేగా = √μg/r. ఓకే, ఒమేగా అంటే 2πf, లేటర్ యూ కెన్ రైట్ ఇట్, నో ప్రాబ్లం. ఫస్ట్ సాల్వ్ చేయి. సో దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్. సో మ్యూ అంటే నాన్న 0.8 ఇంటూ జీ వాల్యూ. సో జీ వాల్యూ 10 వేసుకో, యూ గెట్ ఆన్సర్ వెరీ ఈజీ. లేదు సార్ అంటే 9.8, ఎందుకంటే జీ వాల్యూ ఎక్కడ ప్రాబ్లంలో ఇవ్వలేదు కాబట్టి 9.8 వేసుకో, 9.8. ఓకే, ఆ 10 కూడా వేసుకున్నా యూ గెట్ ఆన్సర్ వెరీ ఈజీలీ. ఓకే, సో నువ్వు 9.8 అన్న వేసుకో లేదా 10 అన్న వేసుకోమ్మా, ఇబ్బంది ఏం లేదు, డోంట్ వరీ, బోత్ ఆర్ సేమ్. ఓకే, యూ గెట్ ఆన్సర్ వెరీ క్లియర్లీ. మీరు ఏది రాసినా పెద్ద తప్పేం లేదురా. సో 9.8 వేసుకుంటే ఓకే, దెన్ వాట్ టు గెట్ హియర్? సో 9.8 వేసుకో బై r. సో r అంటే 0.1. ఓకే, నౌ సాల్వ్ ఇట్, వాట్ టు గెట్? సో అప్పుడు ఒమేగా అంటే 2πf.
సో 2 pi f is equals to 2 pi f is equals to, రైట్, దాన్ని సాల్వ్ చేయనన్నా. సో రూట్ 0.8 ఇంటూ 9.8 బై 0.1 దాన్ని సాల్వ్ చేస్తే యు గెట్, సో దాన్ని సాల్వ్ చేస్తేనన్నా, సో దాన్ని సాల్వ్ చేయనన్నా, దెన్ వాట్ టు గెట్, సో దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే ఓకే, సో 8.85 వస్తుంది నాన్న. దాన్ని మొత్తం సాల్వ్ చేస్తే 8.85. ఆడ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు 8.85 బై 2 పై, సో 8.85 బై 2 పై. సో 2 పై 8.85 బై 2 పై సాల్వ్ చేస్తే దెన్ వాట్ టు గెట్, సో 8.85 బై 2 పై, పై అంటే 3.14, 3.14 ఇంటూ 2 అంటే 6.28. సో దాన్ని సాల్వ్ చేస్తే నాన్న 1.407 వస్తుంది నాన్న, 1.407. ఓకే, కాల్చిన క్యాలిక్యులేషన్ చూడు. సో 8.85 డివైడెడ్ బై 6.28 సాల్వ్ చేస్తే 1.409 అలా వస్తుంది. యూ కెన్ రైట్ ఇట్. సో 1.409 యూ గెట్. ఓకే, సో ఇది కంప్లీట్గా ఫ్రీక్వెన్సీ నాన్న. బట్ వాడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ రొటేషన్ అడిగాడు, అంటే రొటేషన్ పర్ మినిట్ అని అర్థం. సో ఫ్రీక్వెన్సీ ఇక్కడ రాయొచ్చు, బట్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ కూడా అడుగుతున్నాడు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ సమ్ వాట్ ఎక్స్టెంట్. సో ఏం చేయొచ్చు సార్ అంటే నంబర్ ఆఫ్ రొటేషన్స్, సో నంబర్ ఆఫ్ రొటేషన్స్ పర్ మినిట్. సో నంబర్ ఆఫ్ రొటేషన్స్ పర్ మినిట్ నానా. సో నంబర్ ఆఫ్ రొటేషన్స్ పర్ మినిట్ ఏమవుతుంది సార్, సో నంబర్ ఆఫ్ రొటేషన్స్ పర్ మినిట్, సో నంబర్ ఆఫ్ రొటేషన్ పర్ మినిట్ అంటే నథింగ్ బట్ సో 1.409 ఇంటూ 60. సో దాన్ని సాల్వ్ చేస్తానన్న ఇంటూ 6, సో 84.54 నాన్న, 84.54 మినిట్లో ఆర్పిఎం. సో ఫ్రీక్వెన్సీని ఆర్పిఎంలో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఫ్రీక్వెన్సీని ఆర్పిఎంలోకి రాస్తున్నాం ఇంటూ 60, సింపుల్. సో దాని నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రొటేషన్ అన్న మామూలుగా అడిగిండే ప్రాబ్లం చూడన్నా, ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద డిస్క్ అట్ విచ్ ద కాయిన్ విల్ జస్ట్ టు స్లిప్ అన్నాడు. ఫ్రీక్వెన్సీ అంటే పర్ మినిట్లో చెప్పాలి, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ రొటేషన్స్ ఇన్ 1 సెకండ్, కానీ ఇక్కడ మినిట్లో మనం చెప్పాలి. సో మినిట్లో చెప్పాలి కాబట్టి ఇంటూ 60 సాల్వ్ చేస్తున్నాం. ఫ్రీక్వెన్సీ ఇది సెకండ్స్ రా, దీన్ని మినిట్స్లో మార్చాలి, సో అందుకే ఇంటూ 60. సో ఇది సెకండ్స్ యాక్చువల్లీ, దీన్ని మినిట్స్లోకి మారుస్తున్నాం నాన్న. సో నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ మినిట్, పర్ మినిట్లోకి మార్చాలి అంటే ఇంటూ 60 ఆర్పిఎం. ఇది ఆర్పిఎస్, ఇది ఆర్పిఎస్, ఇది ఆర్పిఎం నాన్న. సో సెకండ్స్లో ఉంది, దాన్ని మినిట్స్లో మార్చాలి అంటే ఇంటూ 60. టేక్ స్క్రీన్ షాట్ మా, టేక్ స్క్రీన్ షాట్, ఇది రాస్తే చాలు నాన్న, టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ ప్రాబ్లం. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 4 మార్క్స్లో నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూడన్నా ఏమిచ్చాడు. నెక్స్ట్ ప్రాబ్లం 4 మార్క్స్. 3 particles ఈచ్ ఆఫ్ మాస్ 100 grams ఆర్ ప్లేస్డ్ అట్ వర్టిసెస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నాన్న ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాడు, దాంట్లో 3 వర్టిసెస్లో 3 మాసెస్ పెట్టాడంట, ఈచ్ మాస్కి 100 grams నాన్న. ఆఫ్ సైడ్ లెంత్ 10 centimeters, find the moment of inertia of the system about an axis passing through the centroid of the triangle and perpendicular to its plane అన్నాడు. సో ఫైండ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నాడు నాన్న. సో ఫైండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రైట్ ఆఫ్ ద సిస్టమ్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఇట్స్ సెంటర్ అన్నాడు నాన్న. అంతేనా అడిగిండేది. సో పాసింగ్ త్రూ ఇట్స్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అండ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ ప్లేన్ అన్నాడు. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను, డోంట్ వరీ. ఫస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్ ఫర్ దిస్ ప్రాబ్లం స్క్రీన్ షాట్ చేసుకో, సొల్యూషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ.
ఉండేది రాయాల్సిన అవసరం లేదు, ఎలా వస్తుందో నేను చెప్తాను. రైట్, ఇప్పుడు దీని ఆన్సర్ ఎలా రాయాలో చూడన్నా. ఇప్పుడు నీ దగ్గర ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉందిరా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉందనుకో. సో నీ దగ్గర ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉంది నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఓకే, సో ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉందమ్మా. రైట్, సో ఇప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ఓకే, సో ఈ ఈక్వలేటరల్ ట్రయాంగిల్లోనా ఓకే, సో ఇప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్లోనా ఓకే, సో 3 పార్టికల్స్ అట్ 3 కార్నర్స్ ప్లేస్ చేశాను నాన్న. సో ఇది వచ్చేసి ఏ అనే కార్నర్ తీసుకుంటానన్నా. దిస్ ఈజ్ బి కార్నర్ అండ్ దిస్ ఈజ్ యువర్ సి కార్నర్. ఈచ్ కార్నర్ దగ్గర ఒక్కొక్క పార్టికల్ ప్లేస్ చేశాడంట. ఆ పార్టికల్ ఒక మాస్ 100 గ్రామ్స్ అన్నాడు నాన్న. సో ఈ పార్టికల్ ఒక మాస్ 100 గ్రామ్స్, ఈ పార్టికల్ యొక్క మాస్ 100 గ్రామ్స్, ఈ పార్టికల్ యొక్క మాస్ 100 గ్రామ్స్ రా. రైట్, అండ్ ఆల్సో ఈచ్ సైడ్ 10 సెంటీమీటర్స్ అన్నాడు నాన్న. సో ఈచ్ సైడ్ 10 సెంటీమీటర్స్ అన్నాడు రా. ఓకే, ఇప్పుడు ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ పాసింగ్ అట్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ ప్లేన్. సో ఈ సెంట్రాయిడ్ని జీ అంటాం. సో వేర్, సో ఈ సెంట్రాయిడ్ నాన్న అన్ని కార్నర్స్ యొక్క లెన్స్ ఇక్కడ ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని మనం సెంట్రాయిడ్ అంటాం. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఒక సెంట్రాయిడ్ దగ్గర మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయి. దట్ ఈస్ ద యాక్సిస్ పాసింగ్ త్రూ పర్పెండిక్యులర్ టు ఇట్స్ ప్లేన్ అన్నాడు. సరే సార్, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెంట్రాయిడ్ నుండి కార్నర్ లెంత్ ఫస్ట్ కనుక్కోనా. సెంట్రాయిడ్ నుండి ఈచ్ కార్నర్ లెంత్ ఎంత కనుక్కో, ఎందుకంటే ఈ సెంట్రాయిడ్ దగ్గర నువ్వు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయాలా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏమి? I ఈజ్ ఈక్వల్స్ టు mr స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ మాస్ టు ద పార్టికల్ అంటాం. సో ఇక్కడ ఒక్కొక్క పార్టికల్ ఉంది నాన్న. ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, దట్ ఈస్ P1. ఇక్కడ ఒక పార్టికల్ ఉంది P2. దస్ ఈజ్ యువర్ అనదర్ పార్టికల్ P3. సో mr స్క్వేర్ అంటే మీకు గుర్తుందో లేదో, రిజిడ్ బాడీలో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు యాక్సిస్ నుండి మాస్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దాన్ని మనం ఆర్ స్క్వేర్ అంటాం. సిమిలర్లీ ఇక్కడ కూడా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అట్ జీ పాయింట్ అన్నాడు. ఇది రెగ్యులర్ షేప్. రెగ్యులర్ షేప్ ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? యాక్ట్ అట్ ద సెంటర్. ఇక్కడ యాక్సిస్ అన్నాడు. ఇప్పుడు ఈ యాక్సిస్ నుండి ఆర్ స్క్వేర్ అంటే ప్రతి ఒక్క పార్టికల్కి వెళ్ళాలి. క్లియర్? సో ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుండి ప్రతి ఒక్క పాయింట్కి, అంటే ఎక్కడైతే మాస్ ఉందో అక్కడికి ఆర్ స్క్వేర్ డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి సెంట్రాయిడ్ నుండి ప్రతి కార్నర్కి డిస్టెన్స్ కనుక్కో. ఓకే, ఎలా కనుక్కుంటాం సార్? సెంట్రాయిడ్ నుండి ఈ కార్నర్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే నథింగ్ బట్ 10 సెంటీమీటర్స్ కాబట్టి 10/√3. కరెక్ట్ ఆర్ నాట్? సో 10/√3 ఉంటుందమ్మా. ఎందుకు సార్ 10/√3 ఉంటుంది? ఇది సింపుల్ మ్యాథ్స్, మళ్ళీ నేను చెప్పకూడదు, బట్ కొంతమందికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు నాన్న, కొంతమంది కోసం చెప్తున్నాను. బాబు ఇక్కడ చూడమ్మా, ఇది సెంట్రాయిడ్ రా. ఈ సెంట్రాయిడ్ నుండి ఈ లెంత్ నాకు ఎంత అని అడుగుతున్నాను. క్లియర్? ఓకే, ఈ లెంత్ ఎంత అనే దాన్ని నేను ఎక్స్ అంటాను. దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. ఓకే, సో మామూలుగా యాంగిల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఎంత ఉంటుంది? 60 degrees. బట్ ఇక్కడ హాఫ్ తీసుకుంటా కాబట్టి 30 degrees. కరెక్ట్ ఆర్ నాట్? సింపుల్, రైట్? ఓకే, నౌ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే వాట్ టు గెట్ నానా? ఇప్పుడు ఇక్కడ నువ్వు సాల్వ్ చేస్తే నాన్న, ఇక్కడ సైడ్ లెంత్ వచ్చేసి ఏ అనుకో. ఓకే, అప్పుడు ఏమవుతుంది? సో రెజల్యూషన్ చేస్తే వెక్టార్స్ ప్రకారం యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్. సో కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ 30. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ 30. సో ఇక్కడ హాఫ్ ఆఫ్ ద లెంత్ తీసుకో, ఇంకా నీ క్లారిటీ రావాలంటే. బాబు జాగ్రత్తగా చూడు, ఇక్కడ హాఫ్ లెంత్. సో టోటల్ సైడ్ ఏనా, అందులో హాఫ్ లెంత్ a/2. ఏమందరికి అర్థమవుతుందా? సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకుంటానా. సో ఇక్కడ సెంట్రాయిడ్ నుండి కార్నర్ దగ్గర ఉండే డిస్టెన్స్ నాకు కావాలి అంటేనా ఫస్ట్ టోటల్ సైడ్ ఎంత అంటే ఏ, రైట్? అందులో హాఫ్ a/2. హాఫ్ యాంగిల్ తీసుకుంటానా 30 degrees. ఇప్పుడు నాకు ఈ ఎక్స్ కావాలి. సో ఇప్పుడు నేను రెజల్యూషన్ సాల్వ్ చేస్తున్నానా. సో ఎక్స్ దగ్గర ఏమవుతుంది అంటే యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్ కాంపోనెంట్ ఉంటుందమ్మా. సో దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు a/2 cos 30. ఓకే, సో a/2 నువ్వు ఇక్కడ
దీన్ని రిజాల్వ్ చేస్తేనా యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్. సో అప్పుడు అది కూడా కాదురా, ఒక్క నిమిషం ఇంకా ఓకే అట్లా కూడా కాకుండా మళ్ళీ ట్రిగ్నామెట్రీ తీసుకుందాం తట్టుకోమ్మా, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ట్రిగ్నామెట్రీ తీసుకుందాం. ఒక్క నిమిషం నాన్న. రైట్ చూడు నాన్న. సో ఇప్పుడు ఇక్కడ 10/√3 ఎలా వస్తుంది అన్నాని ప్రూఫ్ చూడరా. సో ఫస్ట్ ఇక్కడ ఇది సెంట్రాయిడ్ నాన్న, ఈ సెంట్రాయిడ్ నుండి ఒక కార్నర్కి డిస్టెన్స్ నాకు కావాలా బాబు, కరెక్ట్. సో దీన్ని నేను ఎక్స్ అంటాను, దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి టోటల్ యాంగిల్ 60 రా, బట్ ఇందులో హాఫ్ యాంగిల్ ఐఎమ్ టేకింగ్ నాన్న, కాబట్టి 30 degrees, కరెక్ట్ ఆర్ నాట్. సో టోటల్ సైడ్ లెంత్ నేను ఏ అనుకుంటారా, అప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు దీనిలో హాఫ్ ఆఫ్ ద లెంత్ తీసుకుంటా. సో హాఫ్ ఆఫ్ ద లెంత్ అన్నప్పుడు నథింగ్ బట్ ఇక్కడ a/2 ఉంటుంది, ఇక్కడ కూడా a/2 ఉంటుంది. క్లియర్ మా, ఈ డౌట్ లేదు కదా. సరే ఇప్పుడు నాకు ఎక్స్ కావాలి. సో ఎక్స్ కావాలన్నప్పుడు ఏం యూస్ చేద్దాం నాన్న. సో ఇక్కడ a/2 తెలుసు, ఇక్కడ ఎక్స్ తెలుసు, యాంగిల్ 30. సో ట్రయాంగిల్ కాబట్టి సో అడ్జసెంట్ హైపాటెన్యూస్ ఉండేది కాస్. సో కాబట్టి కాస్ 30 క్యాలిక్యులేట్ చేయి. సో కాస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపాటెన్యూస్. సో అడ్జసెంట్ అంటే a/2 బై హైపాటెన్యూస్ అంటే ఎక్స్. సింపుల్ నానా. దెన్ వాట్ టు గెట్, సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు a/2 బై కాస్ 30. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a/2 ఇంటూ కాస్ 30 అంటే √3/2. సో 2/√3 రెసిప్రోకల్ అవుతుంది. 2√3/2 పైకి వెళ్తే 2/√3, 2 గెట్ క్యాన్సిల్, యూ గెట్ a/√3. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే a/√3 వస్తుంది. అంటే ఇక్కడ ఏ అంటే 10, సో 10/√3. ఇక్కడ కూడా ఎంత వస్తుంది అంటే 10/√3. ఇక్కడ కూడా ఎంత వస్తుంది అంటే 10/√3. అలా కార్నర్ నుండి ఈచ్ కార్నర్ నుండి సెంట్రాయిడ్కి సైడ్ బై √3 ఉంటుంది నాన్న. సో 10/√3, 10/√3 సింపుల్ మా. సో టేక్ స్క్రీన్ షాట్. ఫస్ట్ ఇది తీసుకో, ఇది నేను రబ్ చేస్తాను నాన్న. ఇది ఫస్ట్ రాసుకోవాలి, ఇది బేసిక్ నాన్న, ఇది బేసిక్, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, ఇది బేసిక్ నాన్న. ఓకే, సో సెంట్రాయిడ్ నుండి కార్నర్ లెంత్ ఎంత ఉంటుందంటే a/√3. ఇక్కడ 10 ఇచ్చాడు, 10/√3, 10/√3, 10/√3. టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్ ఫస్ట్, ఆర్ పాస్ ద స్క్రీన్, యూ కెన్ రైట్ ఇట్. ఓకే, ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయను. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయి అట్ సెంట్రాయిడ్. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ దగ్గర సెంట్రాయిడ్ దగ్గర మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోమన్నాడు, పర్పెండిక్యులర్ టు ఇట్స్ ప్లేన్. సో అప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు చూడన్నా. సో I ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ ఫార్ములా mr² నాన్న. సో కాబట్టి ఇక్కడ మాస్ అంటే 100 grams నాన్న. సో మామూలుగా బేసిక్ ఇక్కడ మాస్ అంటే 100 grams. సో I ఈజ్ ఈక్వల్స్ టు mr². బట్ 3 కార్నర్స్ దగ్గర ఉంది నాన్న. సో కాబట్టి I ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో ఇక్కడ 100 ఇంటూ 10/√3 హోల్ స్క్వేర్. సో 100 ఇంటూ mr², 10/√3 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఇంకో కార్నర్ దగ్గర నాన్న mr². సో 100 ఇంటూ 10/√3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకో కార్నర్ దగ్గర నాన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో 100 ఇంటూ మాస్ అంటే 100, 10/√3 అన్ని సెంటీమీటర్స్, అన్నీ కూడా యూనిట్స్ CGS. సో దాన్ని డిస్టర్బ్ చేయడం లేదు, అలాగే రాస్తాను. మాస్ గ్రామ్ CGS, సో సెంటీమీటర్స్ ఆల్సో CGS. సో 100 ఇంటూ 10/√3 హోల్ స్క్వేర్, వీటన్నిటిని కామన్ తీసేయచ్చమ్మా. సో అప్పుడు ఏమవుతుంది, 100 ఇంటూ 10/√3 హోల్ స్క్వేర్ కామన్ తీసేసే. సో 100 ఇంటూ 10/√3 హోల్ స్క్వేర్ కామన్ తీస్తే యూ గెట్ 1 + 1 + 1. సింపుల్ నాన్న. దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 100 ఇంటూ 10² అంటే 100 నాన్న, బై √3 హోల్ స్క్వేర్ అంటే రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 ఇంటూ ఇక్కడ నాన్న 3 ఉంటుందమ్మా. సో 3 గెట్ క్యాన్సిల్డ్ అవుట్ నాన్న. క్లియర్. సో దెన్ వాట్ టు గెట్ హియర్, సో అప్పుడేమవుతుంది, సో 3 గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో నథింగ్ బట్ 10⁴ వస్తుంది. 10² ఇంటూ 10², 10⁴ అంతేనా. సో 10⁴ యూనిట్స్ ఏమవుతుంది అంటే గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని CGSలో మార్చరా. సింపుల్. సో mr² అంటే m అంటే మాస్, గ్రామ్స్, సెంటీమీటర్లో ఉంది డిస్టెన్స్. సో గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని CGSలో మార్చు. ఎలా సార్, సో 10⁴ ఇంటూ, సో గ్రామ్ని కేజెస్లో మార్చాలంటే 10⁻³ kg, ఓకే, ఇంటూ సెంటీమీటర్ హోల్ స్క్వేర్ అంటే 10⁻² హోల్ స్క్వేర్, 10⁻⁻4 మీటర్ స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుందా, 10⁻ +4 -4 క్యాన్సిల్. అప్పుడు సింప్లీ యూ గెట్ 10⁻³
ఓకే, కేజీ మీటర్ స్క్వేర్. దట్ ఈజ్ యువర్ ఆన్సర్ కేజీలు. అదే సీజే సిస్టమ్ అంటే దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, టేక్ స్క్రీన్ షాట్. సింపుల్ నాన్న. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా అప్లై చేస్తున్నాం సెంట్రాయిడ్ దగ్గర టు ద ఈచ్ కార్నర్. సో ఇక్కడ 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 నాన్న, అంతే సింపుల్. సో 2 3 యాడ్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. ఆర్ స్క్వేర్ అంటే నీకు ఆ డిస్టెన్స్ రావాలి, సెంట్రాయిడ్ టు కార్నర్ డిస్టెన్స్ a/√3. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ బిట్ చూడమ్మా, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్లో నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారు చూడన్నా. ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ ఫ్లై వీల్ మేకింగ్ 300 రెవల్యూషన్స్ పర్ మినిట్. నాన్న రెవల్యూషన్స్ పర్ మినిట్ అంటే ఫ్రీక్వెన్సీ అని అర్థం. సో ఫ్రీక్వెన్సీ ఇచ్చారా. ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ ఫ్లై వీల్ మేకింగ్ 300 రెవల్యూషన్స్ పర్ మినిట్ ఈస్ 0.3 kg మీటర్ స్క్వేర్. ఫైండ్ ద టార్క్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ఇట్ టు రెస్ట్ ఇన్ 20 seconds అన్నాడమ్మ. టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. నౌ ఐఎమ్ డూయింగ్ సొల్యూషన్ ఫర్ దట్. నాన్న ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చాడు, ఆ ఫ్లై వీల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఇప్పుడు టార్క్ కనుక్కోమంటున్నాడు రెస్ట్లోకి రావడానికి. ఎంత టైంలో? 20 seconds. సో టేక్ ద స్క్రీన్ షాట్, ఐ విల్ డూ ద సొల్యూషన్. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడన్నా. ఫస్ట్ ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డేటా క్లారిటీగా వేసుకుందాం నాన్న. సో ఫస్ట్ ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా యూ వాంట్ టు క్యాలిక్యులేట్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు కదా, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ కనుక్కుందాం. ఫ్లై వీల్ ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు సార్ ఫ్రీక్వెన్సీ అంటే 300 రెవల్యూషన్స్ పర్ మినిట్ అన్నారా, రైట్? 300 RPM రెవల్యూషన్స్ పర్ మినిట్. దాన్ని ఫస్ట్ సెకండ్స్లోకి మార్చు అంటే 300 రెవల్యూషన్స్ పర్ మినిట్. మినిట్ అంటే 60. అప్పుడు సింపుల్గా 0 0 క్యాన్సిల్, 5 RPM వస్తుంది నాన్న. సో ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడంటే 5 RPS రెవల్యూషన్స్ పర్ మినిట్. సో సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ RPS, రైట్? సో కాబట్టి ఇక్కడ RPM అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్, మినిట్ అంటే 60 seconds. సో కాబట్టి రెవల్యూషన్స్ పర్ మినిట్ పర్ సెకండ్లోకి వచ్చేస్తుంది అన్న. సో అందుకే మీకు ప్రీవియస్ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేస్తే RPMని RPSలోకి మార్చాలంటే by 60, RPSని RPMలో మార్చాలంటే ఇంటూ 60. సింపుల్, ఒక రెసిప్రోకల్ గుర్తుపెట్టుకో. RPM పర్ అంటే బై, గుర్తుపెట్టుకో, by 60 సెకండ్స్లోకి వస్తుంది. సెకండ్స్ని మినిట్స్లో రావాలంటే పర్ కదా, సో ఇంటూ 60 రాస్తే మినిట్స్లోకి వచ్చేస్తుంది. సో మినిట్స్ని సెకండ్స్లోకి మార్చాలంటే by 60 రా, సెకండ్స్ని మినిట్స్లో మార్చాలంటే ఇంటూ 60 గుర్తుపెట్టుకో. సరే, సో ఫ్రీక్వెన్సీ 5 RPS అన్నాడు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూ ఇచ్చాడమ్మా, I ఈజ్ ఈక్వల్స్ టు. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఇచ్చాడు అంటే 0.3 kg మీటర్ స్క్వేర్. సో 0.3 kg మీటర్ స్క్వేర్ ఇచ్చాడమ్మా, సింపుల్, రైట్? తర్వాత ఫైండ్ టార్క్ అన్నాడు, టు బ్రింగ్ ఇట్ టు రెస్ట్ అన్నాడు. సో ఫైండ్ ద టార్క్ అన్నాడు. సో టార్క్ క్యాలిక్యులేట్ చేయాలా. టు బ్రింగ్ ఇట్ టు రెస్ట్ అంటే ఆ ఫ్లై వీల్ రొటేషన్ ఆగిపోతుందంటే 20 secondsలో. ఆగిపోతుందంటే ఫస్ట్ రెవల్యూషన్ అవుతుంది కదా ఇంత ఫ్రీక్వెన్సీతో, కాబట్టి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుందిరా. సో రెస్ట్ అన్నాడు కాబట్టి ω2 వాల్యూ 0 నాన్న. ఇనిషియల్గా రన్ అవుతూ ఉంటుంది సర్టెన్ ఫ్రీక్వెన్సీతో, 20 secondsలో స్టాప్ అయిపోయిందంట. అంటే నథింగ్ బట్ స్టాప్ కాబట్టి ω2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అట్ ఎ టైమ్ ఆఫ్ 20 seconds. నౌ ఫైండ్ ద టార్క్. సో ఇక్కడ టార్క్కి ఒమేగాకు రిలేషన్ ఎట్లా చెప్తాం సార్ అంటే సింపుల్ నాన్న. ఆల్రెడీ 4 మార్క్స్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ వి ఆల్రెడీ ఫైండ్ ద రిలేషన్ టౌకి ఆల్ఫాకు. ఈ ప్రాబ్లమ్స్ వీడియోలోనే మనం చెప్పాం నాన్న. సో టౌకి ఆల్ఫాకు రిలేషన్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు I ఆల్ఫా. సింపుల్ నాన్న. టార్క్ అంటే మామూలుగా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దెర్ ఈజ్ నో ఫోర్స్, యూజ్ దట్ ఫార్ములా. కాబట్టి యాంగులర్ యాక్సిలరేషన్లోకి వెళ్తాం. టౌ ఈజ్ ఈక్వల్స్ టు I ఆల్ఫా. ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సిలరేషన్, యాంగులర్ వెలాసిటీ బై టైం. వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ అండ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అన్న ఒకటే, కాబట్టి యూజ్ దట్ వన్, యూ గెట్ యువర్ థింగ్. ఎందుకంటే యాంగులర్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం, 1/time అంటే ఫ్రీక్వెన్సీ, కాబట్టి యాంగులర్ వెలాసిటీ అన్న యాంగులర్ ఫ్రీక్వెన్సీ అన్న ఒకటే నాన్న. సో కాబట్టి టౌ ఈజ్ ఈక్వల్స్ టు I ఆల్ఫా. ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయి. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ω2 మైనస్ ω1 బై టీ, యాంగులర్ వెలాసిటీ బై టైం. సో అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు రెస్ట్ అన్నాడు కాబట్టి 0 మైనస్ ω1. సో ω1 క్యాలిక్యులేట్ చేయి. సో ω1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్, నెక్స్ట్ క్వశ్చన్. సో ω1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సింపుల్, ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ ω1 ఈజ్ ఈక్వల్స్ టు 2πf.
క్లియర్ ఎస్ సార్ సో 2 పై ఇంటూ ఎఫ్ అంటే 5 అంటే నథింగ్ బట్ 10 పై సో ఒమేగా 1 ఎంత అంటే 10 పై సో సబ్స్టిట్యూట్ హియర్ 0 మైనస్ 10 పై బై 20 సెకండ్స్ సో కాబట్టి మైనస్ 1/2 పై మైనస్ పై బై 2 అంతేనా సో మైనస్ పై బై 2 అంటే ఓకే మైనస్ పై బై 2 పై అంటే 3.14 యూ కెన్ రైట్ ఇట్ సో 3.14/2 ఆల్సో యూ కెన్ డూ ఇట్ ఓకే సో ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది మైనస్ పై బై 2 సో ఈ డిగ్రీస్లో కాదన్న మనకు కావాల్సిన రేడియన్స్లో కావాలి సో కాబట్టి మైనస్ 3.14/2 రా 3.14/2 చూడన్న 3.14 డివైడెడ్ బై 2 1.57 సో 1.57 వస్తుంది నాన్న సో కాబట్టి మైనస్ 1.57 ఆల్ఫా వాల్యూ రైట్ ఎస్ సార్ నౌ ఇప్పుడు ఇక్కడ టార్క్ క్యాలిక్యులేట్ చేయి సో టౌ ఈజ్ ఈక్వల్స్ టు టార్క్ అనుకోవాలా ఐ అంటే 0.3 నాన్న ఇంటూ ఆల్ఫా మైనస్ 1.57 సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ నాన్న 0.3 ఇంటూ ఎంత నాన్న 1.57 సో 0.3 ఇంటూ 1.57 విచ్ గివ్స్ 0.471 మా సింపుల్ సో 0.471 సో న్యూటన్ మీటర్ ఇది టార్క్ నాన్న సింపుల్ దట్ ఈజ్ యువర్ ఆన్సర్ కాబట్టి ఎప్పుడైనా ఫ్రీక్వెన్సీ ఇస్తాడు కమింగ్ టు రెస్ట్ అన్నాడు అంటే ఇనిషియల్ ఫ్రీక్వెన్సీతో యాంగులర్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తాం యాంగులర్ వెలాసిటీ అన్న యాంగులర్ ఫ్రీక్వెన్సీ అన్న ఒకటే ఒమేగా 1 ఈజ్ గివెన్ ఒమేగా 2 0 అన్నాడు ఇన్ టైమ్ 20 సెకండ్స్ వాట్ ఈస్ ద టార్క్ సో కాబట్టి ఒమేగాతో వచ్చేది ఆల్ఫాతో లింక్ అయ్యేది టార్క్ అన్నీ ఆల్రెడీ 4 మార్క్స్లో వచ్చినట్టే ఒకదానికోట ఇంటర్లింక్ రా కాబట్టి ఒమేగాతో ఆల్ఫా కనుక్కుంటానా టౌ కనుక్కుంటానా యూ గెట్ యువర్ థింగ్ బట్ నెగిటివ్ సైన్ వచ్చిందమ్మా నెగిటివ్ సైన్ అంటే అపోజింగ్ టార్క్ అని అర్థం నాన్న కాల్చిన రాయండమ్మా సో నెగిటివ్ సైన్ టార్క్ డెవలప్ అవుతుంది బట్ అపోజింగ్ టార్క్ అపోజ్ చేస్తూ ఉందమ్మా అపోజింగ్ టార్క్ సింపుల్ సో టార్క్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందని అర్థం అంతే ఇంకేం లేదు సో టేక్ స్క్రీన్ షాట్ మా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి చర్చున్నానా వెన్ 100 joules ఆఫ్ వర్క్ ఈజ్ డన్ అనే ఫ్లై వీల్ అన్నాడు సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 4 మార్క్స్లో నెక్స్ట్ ప్రాబ్లం నాన్న సో వెన్ 100 joules ఆఫ్ వర్క్ ఈజ్ డన్ అనే ఫ్లై వీల్ అన్నాడు సో ఒక వర్క్ డన్ జరుగుతుందంట ఫ్లై వీల్ పైన 100 joules ఇట్స్ యాంగులర్ వెలాసిటీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 60 rpm టు 180 rpm యాంగులర్ ఫ్రీక్వెన్సీ అమ్మ ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అన్నాడు కరెక్టే యాంగులర్ వెలాసిటీ అని యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని ఒకటే డోంట్ వరీ ఆర్పిఎం అన్నాడు ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్ అంటే ఫ్రీక్వెన్సీ అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడ్రా సో 100 joules ఆఫ్ వర్క్ జరుగుతుందంట యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుందంట 60 to 180 వాట్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద వీల్ అన్నాడు సో ఈ వాల్యూ కనుక్కోవాలన్నాడు రా ఓకే సింపుల్ నన్ను ఇక్కడ 2 మార్క్స్లో మనం చెప్పింటాం నా కైనెటిక్ ఎనర్జీ తర్వాత మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకు ఒక రిలేషన్ చెప్పింటాం 2 మార్క్స్ వీడియోలను వాచ్ చేస్తే తెలుస్తుంది Ke ఈజ్ ఈక్వల్స్ టు ½ I ఒమేగా స్క్వేర్ గుర్తుందా సో Ke ఈజ్ ఈక్వల్స్ టు ½ I ఒమేగా స్క్వేర్ 2 మార్క్స్లో చెప్పింటాం సో అక్కడ ఈ ఫామ్లా యూస్ చేస్తాం నాన్న అంటే ఇక్కడ వర్క్ డన్ అన్నాడు కదా సో ఇక్కడ బేసిక్గా కాన్సెప్ట్ ఒకసారి చూడన్నా ఏమి ఇచ్చారు చూడరా క్లారిటీ వచ్చేస్తుంది ఫస్ట్ వర్క్ డన్ ఆన్ ద ఫ్లై వీల్ ఎంత అంటే 100 joules ఇది వర్క్ డన్ రా రైట్ తర్వాత యాంగులర్ ఫ్రీక్వెన్సీ అన్నాడు సో ఫ్రీక్వెన్సీ మాత్రం ఇచ్చాడు ఆర్పిఎం ఆల్వేస్ రిప్రజెంట్ ఫ్రీక్వెన్సీ సో కాబట్టి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడమ్మా సో F1 ఫ్రీక్వెన్సీ ఆర్పిఎం అంటే ఫ్రీక్వెన్సీ రా ఎంత 60 rpm టు రైట్ 180 rpm సో F1 వచ్చేసి 60 rpm ఇంక్రీజ్ టు అనదర్ ఫ్రీక్వెన్సీ 180 rpm వర్క్ డన్ ఆన్ ద ఫ్లై వీల్ ఈజ్ 100 joules దెన్ వాట్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అడుగుతున్నాడు ఇది అడిగిండే క్వశ్చన్ ఓకే సార్ సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్ సరే సింపుల్ నాన్న ఫస్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ కాబట్టి డైరెక్ట్గా మనం ఫస్ట్ సెకండ్స్లో మార్చుకో
ఒకటి సాల్వ్ చేద్దాం. ఎట్లా సార్ చూడండి, ఫస్ట్ దీన్ని సెకండ్స్లో మారిస్తే ఏమొస్తుంది, 60 రెవల్యూషన్ పర్ మినిట్. సో 60/60 1 RPS. ఆర్పిఎస్నే హెర్జ్ అంటాం, అంతే ఇంకేం లేదు నాన్న. నౌ ఇక్కడ 180 రెవల్యూషన్స్ పర్ మినిట్. మినిట్ అంటే 60 సెకండ్స్. సో కాబట్టి 0 క్యాన్సిల్డ్ అవుట్. 3 RPS. ఆర్పిఎస్ అన్న హెర్జెస్ అన్న ఒకటేరా. ఇది ఫ్రీక్వెన్సీస్ వచ్చాయి. దీన్ని బేస్ చేసుకొని యాంగులర్ ఫ్రీక్వెన్సీస్ మాట్లాడు. ఫ్రీక్వెన్సీ ఉంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ కెన్ గెట్ వెరీ ఈజీలీ. సో ω1 F1 కదా, ω1 ω1 ఈజ్ ఈక్వల్స్ టు 2πf1. అప్పుడు ఏమవుతుందన్న, సో 2π ఇంటూ F1 అంటే 1 హెర్జ్ కాబట్టి 2π హెర్జెస్. ఆర్పిఎస్ అన్న హెర్జ్ అన్న ఒకటే. 2π ఇంటూ ఫ్రీక్వెన్సీ F1 అంటే 1 రా. నౌ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ F2 అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ω2. ఒమేగా అంటే 2πf, 2π/t, 1/t అంటే ఫ్రీక్వెన్సీ కాబట్టి 2πf. సో కాబట్టి 2πf2. సో అప్పుడు ఏమవుతుంది, సో 2π ఇంటూ F2 అంటే 3 నాన్న. సో కాబట్టి 6π హెర్జెస్. సో ω1 ω2 దేర్ నాన్న, రైట్. ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా నాకు కావాలి. సరే సార్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? I ఈజ్ ఈక్వల్స్ టు mr². దెర్ ఈజ్ నో మాస్. జనరల్ ఫార్ములా నాట్ యూటిలైజ్డ్, బట్ వర్క్ అన్న చిన్న హెడ్డింగ్ ఇచ్చాడు. సో కాబట్టి వర్క్ అంటే కెపాసిటీ టు డూ వర్క్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎనర్జీ. కాబట్టి ఎనర్జీ అన్న వర్క్ అన్న ఒకటే, ఇంటర్ రిలేటెడ్. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ తీసుకో. సో కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటే K ఈజ్ ఈక్వల్స్ టు 12I ω². సింపుల్ నానా. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ అంటే 12I ω². మామూలుగా కైనెటిక్ ఎనర్జీ అంటే 12mv². K ఈజ్ ఈక్వల్స్ టు 12mv². కైనెటిక్ ఎనర్జీ అంటే ఓకే. వి అంటే r ఒమేగా, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్, లీనియర్ వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ రిలేషన్. సో కాబట్టి 12m ఇంటూ సో v² అంటే r² ω². mr² అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I, కాబట్టి 12I ω² అని రాస్తాం రా, అంతే. బట్ ఒమేగా అంటే ఇక్కడ 2 ఉన్నాయి యాంగులర్ ఫ్రీక్వెన్సీస్. సో కాబట్టి ఇక్కడ ఎలా రాస్తాం సార్ అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే ఎనర్జీ అని రాయొచ్చు, దాన్ని మనం వర్క్ డన్ అని కూడా రాయొచ్చు. సో కాబట్టి సింపుల్గా కైనెటిక్ ఎనర్జీని వర్క్ డన్ అని రాస్తా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ I ఇంటూ సో ఇక్కడ ω² అంటే ω2² మైనస్ ω1² ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో ఇక్కడ 2 ఒమేగా ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయన్న, 60 to 180 అన్నాడు, 1 నుండి 3 అన్నాడు. సో అప్పుడు యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే ω2 మైనస్ ω1. ω² ప్లేస్లో ω2² మైనస్ ω²1. నౌ సాల్వ్ చేయనన్నా. వర్క్ డన్ 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ I యూ వాంట్ టు క్యాలిక్యులేట్. ω2² అంటే 6π ఓకే హోల్² మైనస్ సో 2π హోల్². రైట్. నౌ వాట్ టు గెట్. సో అప్పుడు 100 2 ఈ పక్క పంపించేసి 200 అయిపోతుంది. 2 ఈ పక్క పోతే క్రాస్ మల్టిప్లై. సో 200 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ రైట్ నాన్న 36π² మైనస్ 4π². సో 36 మైనస్ 4 32π². సో I/T ఇది నాన్న. దెన్ వాట్ టు గెట్. సో π² అంటే అప్రాక్సిమేట్లీ 10 యూ కెన్ గెట్. సో అప్పుడు I ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు నాన్న 200/32π². π² అంటే అప్రాక్సిమేట్లీ 10 అంటే అప్పుడు 20/32 వస్తుంది రా, అంతే ఇంకేం లేదు. ఇక్కడ π² అంటే 9 పాయింట్ సంథింగ్, అప్రాక్సిమేట్లీ 10 వేసుకో, 0 క్యాన్సిల్, 20/32 చేయి, 0 పాయింట్లో వస్తుంది నా ఆన్సర్. సో అప్రాక్సిమేట్లీ చేస్తే 0.63 వస్తుందిరా. సో kg మీటర్² mr² కదా. సో kg మీటర్². ఇది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. కాబట్టి ఫస్ట్ వాడు ఇక్కడ ఆర్పిఎంలో ఇచ్చాడు అంటే రెవల్యూషన్ పర్ మినిట్ అంటే ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీని యాంగులర్ ఫ్రీక్వెన్సీలోకి మారుస్తాను 2πf. ఇది ఫస్ట్ మీ బ్రెయిన్లో పెట్టుకోవాలా. సో కాబట్టి F1 F2 ఆర్పిఎం పదం గుర్తుపెట్టుకో. ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్. రెవల్యూషన్ అంటే ఫ్రీక్వెన్సీ రిలేట్ అవుతుంది. బట్ అక్కడ యాంగులర్ వెలాసిటీ అన్నాడు అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకోవాలా నువ్వు. F1 ω1 F2 ω2. ఫస్ట్ ఆర్పిఎంని ఆర్పిఎస్లో మార్చుకుంటే హెర్జెస్, సో దాన్ని ఒమేగాలోకి మార్చుకుంటే ఇది. సో అప్పుడు K 12I ω² ఎలా వస్తుందని కూడా ఇక్కడ రాస్తాను నాన్న. సో ఇక్కడ ఒమేగా అంటే 2 ఉన్నాయి, ω2² మైనస్ ω1². యూ గెట్ దిస్ థింగ్ నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్. ప్రతి ప్రాబ్లం విత్ ప్రూఫ్ కాన్సెప్చువల్గా చెప్తున్నా, అది నేర్చుకో, అది గుర్తుపెట్టుకో, ప్రాక్టీస్ చేయి, యూ గెట్ యువర్ థింగ్. నువ్వు కాన్సెప్ట్ లేకుండా ఊరికే ప్రాబ్లమ్స్ చూసి భయపడితే ఏమీ రాదు నాన్న, రైట్. ఫస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకో, అప్లై చేయి.
ప్రాక్టీస్, యూ హ్యావ్ టు డూ నెంబర్ ఆఫ్ టైమ్స్. నువ్వు ప్రాబ్లం ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయి, చూడుకోకుండా వాచ్ చేయి నెంబర్ ఆఫ్ టైమ్స్, గెట్ యువర్ థింగ్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ నాన్న, సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 4 మార్క్స్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్న ఇవన్నీ కూడా. సో ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఐ కంప్లీటెడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ BMP 1 అంటే బోర్డు మోడల్ పేపర్లో ఇచ్చాడు, AP 18లో కూడా ఇచ్చాడు నాన్న ఈ ప్రాబ్లం 4 మార్క్స్కి. ఇవన్నీ 4 మార్క్స్కి రా, ఇవన్నీ కూడా 4 మార్క్స్కి అడుగుతాడు. అందుకే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్లో ఈ ప్రాబ్లమ్స్ నుండి ఒక ప్రాబ్లం, ఎక్సర్సైజ్ మామూలుగా థియరీ నుండి ఒక క్వశ్చన్ రావచ్చు. మీ అదృష్టం చాలా బాగుంటే క్వశ్చన్స్ నుండి 2 రావచ్చు. అందుకే ఈ వీడియోస్ ఫాలోగా చాలు, వేరే ఏం అవసరం లేదు. ఓకే, సరే చూడన్నా ఏమి ఇచ్చాడు. ఫైండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 3 పార్టికల్స్ అట్ వర్టిసెస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నువ్వు సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలంట. సో 3 పార్టికల్స్ వర్టిసెస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉందంట. ద మాసెస్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ 100 grams, 150 grams, 200 grams. ఈచ్ సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 0.5 meters అన్నాడు. నాన్న 100, 150, 200 grams 3 పార్టికల్స్ ఉన్నాయి. అక్కడ ఈచ్ సైడ్ లెంత్ 0.5 meters లాంగ్ ఉంది. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చెయ్యి అన్నాడు. సరే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడన్నా. సో ఫస్ట్ ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 3 పార్టికల్స్ అన్నాడు, రైట్. సరే, ఫస్ట్ ఇక్కడ ట్రయాంగిల్ తీసుకో, ఎలా ఉంటుంది చూడన్నా. రైట్, సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 పార్టికల్స్ ఉన్నాయంటమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పార్టికల్ A 100 grams, this is your particle B have 150 grams, and this is your particle C 200 grams. Okay, each side length 0.5 meters. So each side length enta ante 0.5 meters is given. Now find center of mass of this equilateral triangle is asked. So ఇది regular shape, 4 marks I already told you. Regular shape అంటే center of mass always lies at the center. So ఇక్కడ center of mass calculate చేయి, lies at the center, nothing but C. Okay, center of mass calculate చేయనన్నా at this center point. సరే సార్, ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి? 3 masses. సో కాబట్టి ఇక్కడ center of mass calculate చేయాలా. సరే సార్, ఎట్లా సార్? ఫస్ట్ ఇక్కడ X and Y యాక్సిస్ తీసుకోనన్నా, కోఆర్డినేట్స్ రావాలా. సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి అంటే కోఆర్డినేట్స్ యూ హ్యావ్ టు డూ ఇట్. సరే సార్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం జాగ్రత్తగా చూడన్నా. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో ఫస్ట్ ఇక్కడ X యాక్సిస్ Y యాక్సిస్ ప్లాన్ చేసుకో, యూ గెట్ యువర్ థింగ్. సో దిస్ ఈజ్ యువర్ X యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ యువర్ Y యాక్సిస్. ఓకే, XY ప్లేన్లో ఉంది నాన్న ఈ టోటల్ ట్రయాంగిల్, కరెక్ట్ ఆర్ నాట్? సో XY ప్లేన్లో టోటల్ ట్రయాంగిల్ మెయింటైన్ అవుతుంది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ 2 కోఆర్డినేట్స్లో వస్తుంది నాన్న. సో సెంటర్ ఆఫ్ మాస్ ఎలా వస్తుందంటే XCM, YCM. CM అంటే సెంటర్ ఆఫ్ మాస్ అని అర్థం. దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ హియర్. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే సో 2 క్వాడ్రంట్స్లో అంటే XY ప్లేన్లో ఉంది నాన్న. సో కాబట్టి 2 కోఆర్డినేట్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ XCM, YCM. సో సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఎప్పుడు ఏం చెప్తారంటే నాన్న, సో XCM ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయంటే 3 పార్టికల్స్. సో అటు సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా గుర్తుపెట్టుకో, 3 పార్టికల్స్, 3 masses, 3 distances. సో సెంటర్ ఆఫ్ మాస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఫార్ములా గుర్తుపెట్టుకో, ఆల్వేస్ కీప్ దిస్ ఫార్ములా ఇన్ యువర్ మైండ్. సో ఎన్ని పార్టికల్స్ ఉంటే మాసెస్ ఇంటూ డిస్టెన్స్ రా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. ఆ పార్టికల్ యొక్క మాస్ ఇంటూ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే యువర్ సెంటర్ ఆఫ్ మాస్ వస్తుంది. బట్ 3 పార్టికల్స్, 3 masses, 3 distances. కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్స్లో ఏమొస్తుందంటే M1x1 ప్లస్ M2x2 ప్లస్ M3x3 హోల్ డివైడెడ్ బై టోటల్ మాస్ నన M1 ప్లస్ M2 ప్లస్ M3. సింపుల్. సో సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా గుర్తుపెట్టుకో, M1x1 ప్లస్ M2x2 ప్లస్ M3x3 బై సమ్ ఆఫ్ మాసెస్ M1 ప్లస్ M2 ప్లస్ M3. ఇది మీకు ఆబ్జెక్టివ్లో కూడా చెప్పింటారు నాన్న. సో బట్ చెప్పకపోయినా డోంట్ వరీ. సో మాస్ డిస్టెన్స్ ప్రోడక్ట్ గుర్తుపెట్టుకో. సో M1x1, M2x2, M3x3 బై M1 ప్లస్ M2 ప్లస్ M3. 4 పార్టికల్స్ ఉంటే M4x4, M4 రావాలా. అర్థమవుతుందా? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో, కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్, రైట్. అదే YCM తీసుకున్నాం అనుకో, సో YCM ఈజ్ ఈక్వల్స్ టు,
సో m1 y1 ప్లస్ 3 పార్టికల్స్ ఉన్నాయమ్మా m2 y2 ప్లస్ m3 y3 బై టోటల్ మాస్ నానా 3 పార్టికల్స్ యొక్క మాసెస్ m1 ప్లస్ m2 ప్లస్ m3. సింపుల్. సో ఎప్పుడు కూడా మాస్ డిస్టెన్స్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్తాం సెంటర్ ఆఫ్ మాస్లో. సెంటర్ ఆఫ్ మాస్లో మాస్ ఎక్కువగా ఉందనుకో డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో డిస్టెన్స్ ఎక్కువగా ఉందనుకో మాస్ తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మీ కాలేజ్ దగ్గర అర్థమవుతుందా, మీ కాలేజ్ దగ్గరకు వచ్చి నువ్వు కాలేజ్ చూసావు అనుకో ఎలా ఉంటుంది. సో వెరీ హ్యూజ్ సైజులో హ్యూజ్ షేప్లో మీకు కనబడుతుంది దగ్గర నుండి మీరు కాలేజ్ చూసినప్పుడు. అదే దూరం నుండి కాలేజ్ చూసినప్పుడు బిల్డింగ్ ఎలా కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది. అంటే యాజ్ మాస్ ఇంక్రీజెస్ డిస్టెన్స్ డిక్రీజెస్, యాజ్ డిస్టెన్స్ ఇంక్రీజెస్ మాస్ డిక్రీజెస్. కాబట్టి m ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు x, అందుకే ఇక్కడ mx అని రాస్తాను. అర్థమవుతుందా. సో m1 x1 m2 x2 m3 x3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. సో y కోఆర్డినేట్, ఎందుకంటే ఇది xy ప్లేన్లో ఉంది కాబట్టి xcm కనుక్కుంటానా ycm కనుక్కుంటానా, ఎన్ని పార్టికల్స్ ఉంటాయో అన్ని మల్టిప్లైరా బై టోటల్ మాస్ చేసేసి. రైట్. ఇప్పుడు కోఆర్డినేట్స్ రావాలా x1 x2 x3 y1 y2 y3. మాస్లు ఉన్నాయి ఆల్రెడీ. సో దీన్ని నేను m1 అనుకుంటా, ఇది వచ్చేసి m2 అనుకో, ఇది వచ్చేసి m3, నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు x1 x2 x3 y1 y2 y3 కావాలరా. సరే సార్ ఎలా సాల్వ్ చేస్తాం సార్. ఫస్ట్ ఇది ఆరిజిన్, కరెక్ట్ ఆర్ నాట్, దిస్ ఈజ్ యువర్ x, దిస్ ఈజ్ యువర్ y. కాబట్టి ఆరిజిన్ కాబట్టి 0,0, దాన్నే సింపుల్గా x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ x1 y1 అయిపోయారా. సింపుల్. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే బి పాయింట్ దగ్గర తీసుకుంటే నన్ను బి పాయింట్ ఓన్లీ x, దెర్ ఈజ్ నో y కోఆర్డినేట్ కాబట్టి y కోఆర్డినేట్ 0, అంటే y2 వాల్యూ 0. సింపుల్ ఆడ అయిపోయారా, కథం. బట్ ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది సార్, 0.5. సో 0.5, 0 కోఆర్డినేట్స్. సో ఇక్కడ ఆరిజిన్ కాబట్టి 0,0 x1 y1 0 రా. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఓన్లీ x కోఆర్డినేట్ ఈజ్ దేర్, y కోఆర్డినేట్ ఈజ్ నాట్ దేర్ కాబట్టి 0. సో ఇక్కడ x కోఆర్డినేట్ ఎంత x డిస్టెన్స్ ఉంది 0.5. సో 0.5, 0 సింపుల్ రా. సో కాబట్టి ఇది x2 y2 అయిపోయారా. నెక్స్ట్ ఇక్కడ తీసుకోనన్నా. సో x3 y3 ఏమొస్తుంది సార్, ఇక్కడ తీసుకుంటే x కోఆర్డినేట్ ఉంటుంది y కోఆర్డినేట్ ఉంటుంది. సరే సార్ ఎంత ఉంటుంది సార్ అని అడిగితే నన్న x కోఆర్డినేట్ c నుండి x కోఆర్డినేట్, c అంటే సెంటర్ ఆఫ్ మాస్ అట్ ద సెంటర్, అంటే 0.5లో హాఫ్ రా 0.25. నెక్స్ట్ y కోఆర్డినేట్, y కోఆర్డినేట్ అంటే ఇదిరా, ఈ y కోఆర్డినేట్ కావాలరా. ఈ y కోఆర్డినేట్ ఎంత వస్తుంది, y కోఆర్డినేట్ ఎంత వస్తుంది చెప్పు. x కోఆర్డినేట్ వెరీ ఈజీ, ఇక్కడ 0.25. y కోఆర్డినేట్ ఏమొస్తుంది, y కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్ రావాలరా. x కోఆర్డినేట్ వెరీ ఈజీ ఫర్ యూ. సో x y చూడన్నాను ఒకసారి, ఇది xy రా. ఏమర్థమవుతుందా, c దగ్గర నుండి x y. సో ఇది టోటల్ 0.5, అందులో హాఫ్ 0.25 ఇక్కడ ఉంటుందిరా. సో కాబట్టి x కోఆర్డినేట్ వచ్చేసింది x3, హ్యాపీ. ఇప్పుడు నాకు y3 కావాలి, ఇది కావాలి. ఇది కావాలంటే ఏం చేస్తాం సార్, ఆలోచన చేయి. ఇది కావాలి, ఈ టర్మ్ కావాలి. ఈ టర్మ్ కావాలంటే ఏం చేయాలా, సింపుల్ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఓ ట్రయాంగిల్ ప్లాన్ చేయి. నాకు ఈ టర్మ్ కావాలా, ఇది x అనుకో, ఓకే. సో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది 30, కరెక్ట్ ఆర్ నాట్. సో అప్పుడు cos 30 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే టోటల్ 60 రా, ఇక్కడ నుండి ఇక్కడ 60, దానిలో హాఫ్ రా 30. సో cos 30 రా, cos 30 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నన్ను ఆపోజిట్ సైడ్ x బై, సరే ఆపోజిట్ కాబట్టి సైన్ తీసుకుందాం, నో నీడ్ ఆఫ్ ఎనీ కాస్. సో సైన్ తీసుకోనా, ఎందుకంటే ఇక్కడ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఉంది కాబట్టి tan తీసుకోవాలా. సో tan 30 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ యాంగిల్కి ఆపోజిట్ అడ్జసెంట్ ఉందిరా. సో tan 30 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. సో tan 30, సో tan 30 1/√3. సో 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు x బై 0.25, అంతేనా. అప్పుడు ఏమవుతుంది, సో x ఈజ్ ఈక్వల్స్ టు, లేకపోతే ఒక్క నిమిషం ఇది కూడా కాకుండా ఇంకా సింపుల్గా ఈ x డిస్టెన్స్ కావాలంటే ఇంకేం చేయొచ్చురా, ఒక్క నిమిషమ్మా ఇదొక్కటి టోటల్ యాంగిల్ తీసుకో, ఈజీగా వచ్చేస్తుంది. ఒక్క నిమిషమ్మా. రైట్, ఇప్పుడు చూడమ్మా, నాకు ఈ సైడ్ కావాలి, ఇది వేసుకొని కన్ఫ్యూజ్ చేసినాను, వద్దు డోంట్ వరీ, ఇది ఒక్కటి వేసుకోరా. ఇప్పుడు చెప్పరా,
ఇక టోటల్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 60 degrees, కరెక్ట్ ఆర్ నాట్? 60కి ఆపోజిట్గా. సో ఇది అడ్జసెంట్ సైడ్. సో కాబట్టి సింపుల్గా tan 60. సో tan 60 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 0.25. సో tan 60 అంటే √3. √3 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 0.25. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 0.25 √3. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 0.25 √3 వస్తుంది నాన్న. ఇది నథింగ్ బట్ యువర్ y3. ఏమందరికి అర్థమవుతుంది ఎలా సాల్వ్ చేస్తున్నాము? సో ఇక్కడ జస్ట్ కోఆర్డినేట్స్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. సో ఇక్కడ ఫస్ట్ ఎక్స్ వై కోఆర్డినేట్స్ తీసుకుంటానా. సో ఎక్స్ వై కోఆర్డినేట్స్ని బేస్ చేసుకొని సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుంటానా. మాస్ ఇంటూ డిస్టెన్స్. సో 3 పార్టికల్స్ m1 x1 m2 m1 x1 m2 x2 m2 x3 బై టోటల్ మాస్, m1 y1 m2 y2 m3 y3 బై టోటల్ మాస్ అయిపోయా. బట్ మాసెస్ ఆల్రెడీ గివెన్ 100 150 200 m1 m2 m3 हो गया. బట్ x1 x2 x3 y1 y2 y3 కావాలి. సో ఫస్ట్ ఇక్కడ ఆరిజిన్ కాబట్టి x1 y1 అయిపోయా. ఇక్కడ y కోఆర్డినేట్ ఉండదు, x కోఆర్డినేట్ మాత్రమే 0.25, 0 అయిపోయా. బట్ ఇది xy ప్లేన్ కాబట్టి ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉండే పాయింట్ xy రెండు వస్తాయి. x అంటే సెంటర్ ఆఫ్ మాస్ని తీసుకుంటే 0.5లో హాఫ్ 0.25. ఇది తీసుకుంటే టోటల్ ట్రయాంగిల్. మధ్యలో తీసుకొని కన్ఫ్యూజ్ అయిపోయినాను. సో టోటల్ ట్రయాంగిల్ చూడము, సారీ ఫర్ దట్. బట్ టోటల్ ట్రయాంగిల్ ఇది నాన్న, ఈ 60. సో 60కి ఆపోజిట్ adjacent side. So x కావాలి, tan opposite adjacent follow is tan. So tan 60 is equals to x by 0.25. So tan 60 అంటే √3. √3 is equals to x by 0.25. x is equals to 0.25 √3. ఇవి కోఆర్డినేట్స్ రా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయి, సబ్స్టిట్యూట్ చేయి, యూ గెట్ యువర్ థింగ్. సరే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడన్న. సో అప్పుడు నథింగ్ బట్ xcm is equals to, సో ఇక్కడ m1 ఇంటూ, సో ఇప్పుడు x1 ఎంత అంటే 0 అమ్మా. సో కాబట్టి m1 ఇంటూ 0 ప్లస్ m2 అంటే ఇక్కడ ఉంది నాన్న 150 grams. సో 150 ఇంటూ x2 నాన్న, x2 అంటే అమ్మా 0.5 ప్లస్ m3 అంటే నాన్న 200 grams ఇంటూ x3 నాన్న, x3 అంటే 0.25 రైట్, హోల్ డివైడెడ్ బై, ఓకే. సో m1 ప్లస్ m2 ప్లస్ m3. సో 100 ప్లస్ 150 ప్లస్ 200 యూ గెట్. సో దీన్ని సాల్వ్ చేయనా, దెన్ వాట్ టు గెట్. సో దీన్ని సాల్వ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడమ్మా. సో దీన్ని సాల్వ్ చేస్తే దెన్ వాట్ టు గెట్ హియర్, ఓకే. సో దీన్ని సాల్వ్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్. సో దీన్ని సాల్వ్ చేస్తే అమ్మా ఇక్కడ 0 150/2 అవుతుంది నాన్న. సో 150/2 అవుతుంది. 150/2 అంటే 75. 200/4 నాన్న అంటే 200/4 అంటే 50. సో బై 100 to 150 200. దీన్ని అంతా సాల్వ్ చేస్తే యు గెట్ 5/18 వస్తుందమ్మా. సో దీన్ని సాల్వ్ చేస్తే 5/18 యు గెట్. సో దీన్ని సాల్వ్ చేస్తే నాన్న యు గెట్ 5/18. నెక్స్ట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేయనా. సో YCM నాన్న m1 ఇంటూ y1 అంటే ఆరిజిన్ నాన్న 0 ప్లస్ m2 అంటే 150 grams నాన్న ఇంటూ y2 వాల్యూ ఈజ్ ఆల్సో 0. సో 0 ప్లస్ m3 అంటే 200 నాన్న ఇంటూ y3 అంటే 0.25 √3. సో 0.25 √3 బై టోటల్ మాస్ నాన్న 100 ప్లస్ 150 ప్లస్ 200 నాన్న. క్లియర్, దెన్ వాట్ టు గెట్ హియర్. సో దీన్ని సాల్వ్ చేస్తే అమ్మా, సో దీన్ని సాల్వ్ చేస్తే సో అప్పుడు నాన్న 1/3 √3 వస్తుంది నాన్న, 1/3 √3. దీన్ని సాల్వ్ చేస్తే అమ్మా సో ఇక్కడ ఈ రెండు ఎట్లా జీరోలు అయిపోతాయి నాన్న. సో ఇక్కడ 1/4 రాయచ్చురా. సో 200/4 నాన్న అంటే నథింగ్ బట్ 50/3 వస్తుంది. 50 ఇంటూ √3 రా బై. సో ఇక్కడ 200 300 450 నాన్న. సో దాన్ని సాల్వ్ చేస్తే 1/3 √3 యూ గెట్ మా. సో ఇప్పుడు XCM YCM ఏమవుతుంది సార్ అంటే కోఆర్డినేట్స్ నాన్న 5/18, 1/3 √3. ఇది మీ టోటల్ ప్రాబ్లం ఆన్సర్ నాన్న. ఓకే, టేక్ స్క్రీన్ షాట్ మా. సో ఇక్కడ వెరీ ఈజీ నాన్న. ఫస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటాం.
సో 3 particles at vertices, 3 corners nana, m1 m2 m3 regular shape gatti center of mass lies at the center. xy coordinates తీసుకుంటాం, xm ycm కనుక్కోవాలా. 3 particles m1 x1 m2 x2 m3 x3 m1 y1 m2 y2 m2 y3 by total mass you have to take. now ఇప్పుడు కోఆర్డినేట్స్ రావాలంటే ఆరిజిన్ గట్టి 0, 0, x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ లేదమ్మా కాబట్టి 0.5, 0. ఇక్కడికి వచ్చేసరికి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ 0.25, 0.5 లో హాఫ్. ఇక్కడ y కావాలన్నప్పుడు టోటల్ యాంగిల్ 60, tan ఫంక్షన్ యూ హ్యావ్ టు యూస్ tan 60. సో 0.25√3 వస్తుంది. నెక్స్ట్ బయట తీస్తే 0.25 వస్తుంది. సో అవి ఇక్కడ కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. 5/18 1/3√3 నాన్న. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్లో ఈ ప్రాబ్లం, ఈ 2 ప్రాబ్లమ్స్ నాన్న 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ అడగచ్చు. 2 ప్రాబ్లమ్స్ రైట్. ఫస్ట్ ప్రాబ్లం చూడనా, ఫైండ్ స్కేలార్ అండ్ వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ a bar is equals to 3i cap minus 4j cap plus 5k cap, b bar is equals to minus 2i cap plus j cap minus 3k cap అన్నాడు. స్కేలార్ ప్రోడక్ట్ అండ్ వెక్టార్ ప్రోడక్ట్ రెండు కనుక్కోమన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం టేక్ స్క్రీన్ షాట్. రైట్ మా. సో ఇప్పుడు యాక్చువల్గా దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూడన్నా, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడు. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా, ఫస్ట్ ఇక్కడ ఏ బార్ ఇచ్చాడమ్మా. సో ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు వాట్. సో ఏ బార్ గివెన్. సో ఏ బార్ ఏమి ఇచ్చాడు అంటే 3i క్యాప్ మైనస్ 4j క్యాప్ ఓకే ప్లస్ 5k క్యాప్ నాన్న. తర్వాత బీ బార్ ఇచ్చాడు నాన్న. సో బీ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఓకే. సో బీ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడంటే minus 2i cap plus j cap minus 2i cap plus j cap minus 3k cap. now find scalar product and vector product అంటాం. సో ఇక్కడ స్కేలార్ ప్రోడక్ట్ వెక్టార్ ప్రోడక్ట్ ఏంటి సార్. సో స్కేలార్ ప్రోడక్ట్ అంటే నథింగ్ బట్ డాట్ ప్రోడక్ట్ అంటాం. డాట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్ వర్క్ ఎనర్జీ పవర్లో చెప్పింటాం నాన్న. తర్వాత వెక్టార్ ప్రోడక్ట్ని సింపుల్గా క్రాస్ ప్రోడక్ట్ అంటాం నాన్న. సో వెక్టార్ ప్రోడక్ట్ ఆర్ క్రాస్ ప్రోడక్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. రైట్. సరే సార్ ఎలా డాట్ ప్రోడక్ట్ సాల్వ్ చేద్దాం నాన్న. ఎలా సార్, ఫస్ట్ ఈ రెండు డాట్ ప్రోడక్ట్ నాన్న, ఏ బార్ డాట్ బి బార్ మా. సో డాట్ ప్రోడక్ట్ అంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్ అని చెప్తాం. సో వర్క్ ఎనర్జీ పవర్లో మనం సాల్వ్ చేసి ఉంటాం నాన్న. ఎక్కడ ప్రాబ్లమ్స్లో ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఇన్ వర్క్ ఎనర్జీ పవర్ రెఫర్ చేయి, ఈ ఫామ్లో నీకు వచ్చేస్తుంది. సరే. సో ఏ బార్ అంటే నథింగ్ బట్ 3i క్యాప్ మైనస్ 4j క్యాప్ ప్లస్ 5k క్యాప్ డాట్ ఓకే. బీ బార్ నాన్న మైనస్ 2i క్యాప్ ప్లస్ j క్యాప్ మైనస్ 3k క్యాప్ ఓకే. సో ఇప్పుడు ఈ డాట్ ప్రోడక్ట్ నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వాట్ టు గెట్. డాట్ అంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్, ఐ క్యాప్ కోఎఫిషియంట్ ఐ క్యాప్ కోఎఫిషియంట్, జే క్యాప్ కోఎఫిషియన్స్, కే క్యాప్ కోఎఫిషియన్స్ ప్రోడక్ట్ చేయి అంతే, డైరెక్ట్ ప్రోడక్ట్. సో 3 ఇంటూ మైనస్ 2 నాన్న మైనస్ 6 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ 1 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ 3 15. So then what to get? So minus 10 minus 15. So minus 25 nana you get. This is your dot product, right? Next. So cross product. క్రాస్ ప్రోడక్ట్ అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం సార్ అంటే క్రాస్ ప్రోడక్ట్ అంటే డెట్ మెథడ్ అన్న. సో క్రాస్ ప్రోడక్ట్ ఏ బార్ క్రాస్ బి బార్. సో ఎప్పుడైనా సరే క్రాస్ ప్రోడక్ట్ చేయాలంటే డెట్ మెథడ్ మీ మ్యాట్రిసెస్లో మ్యాథ్స్లో వస్తుంది నాన్న. సో డెట్ అంటే ఏడి మైనస్ బీసీ గుర్తుందా 2/2 మ్యాట్రిక్స్కి. సో అదే ఇక్కడ యూస్ చేస్తాం నాన్న. సో ఇక్కడ 3 వెక్టార్స్ ఉన్నాయి, ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ నాన్న. రైట్. సో డెట్ మెథడ్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఏ బార్ బి బార్. సో ఫస్ట్ ఏ బార్ యొక్క కోఎఫిషియన్స్ వేసుకో. ఏ బార్ యొక్క కోఎఫిషియన్స్ 3 మైనస్ 4 5 నాన్న. తర్వాత బి బార్ యొక్క కోఎఫిషియన్స్ -2 1 -3. తర్వాత నెక్స్ట్ నాన్న. సో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ఓకే. సో నౌ సాల్వ్ ఇట్ హియర్. ప్లస్ ఐ క్యాప్ ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే నాన్న ఆ రో ఆ కాలం తీసేస్తారు నాన్న. ఐ క్యాప్ యొక్క రో, ఐ క్యాప్ యొక్క రో, ఐ క్యాప్ యొక్క కాలం తీసేసి ఈ రెండు తీసేస్తే నీకు కనిపించేవి అన్న ఏబిసిడి అనుకుందాం.
ఏమో అందరికి అర్థమవుతుందా? సో ఈ రెండు ఇలా ఇలా తీసేసామనుకోండి రో కాలం. సో నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో ఐ క్యాప్ యొక్క కాలం ఐ క్యాప్ యొక్క రో తీసేస్తే అప్పుడు నీకు ఉండేది ఏబిసిడి రా, ఏడి మైనస్ బీసీ. సో డెట్ మెథడ్ అప్లై చేయి, యూ గెట్ యువర్ థింగ్. సో అప్పుడు ఏమవుతుందన్న, సో ఏడి మైనస్ బీసీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 12 మైనస్ 5 అవుతుందిరా. తర్వాత మైనస్ జే క్యాప్ ఇంటూ జే క్యాప్ రావాలి అన్నప్పుడు జే క్యాప్ యొక్క కాలం రో తీసేస్తే ఏబిసిడి రా, ఏడి మైనస్ బీసీ. సో -9 ప్లస్ 10 అవుతుంది. తర్వాత ప్లస్ కే క్యాప్ ఇంటూ కే క్యాప్ యొక్క కాలం రో తీసేస్తే ఏడి మైనస్ బీసీ నాన్న 3 మైనస్ 8 వస్తుంది నాన్న. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కరెక్టే, ఏడి మైనస్ బీసీ కదా. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది. సో 3 మైనస్ 8. సో అప్పుడు ఏమవుతుందన్న, సో 12 మైనస్ 5. సో 12 మైనస్ 5 అంటే 7 ఐ క్యాప్, ఓకే, మైనస్ జే క్యాప్ మైనస్ 5 కే క్యాప్. సో ఇది ఏ బార్ క్రాస్ బి బార్ నాన్న, ఇది వెక్టార్ ప్రోడక్ట్. సో ఇలా డెట్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం. ఆ రో ఆ కాలం తీసేస్తాం, ఏడి మైనస్ బీసీ జే క్యాప్ కాలం కాల్చిన నీకు ఒకసారి చూడండి అమ్మా ఎలా సాల్వ్ చేస్తా, నీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఐ క్యాప్ అంటే ఇది తీసేస్తాం రా, ఏడి మైనస్ బీసీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రా 12 మైనస్ 5, ఓకేనా. తర్వాత జే క్యాప్ రో కాలం తీసేసే ఏబిసిడి రా, ఏడి మైనస్ బీసీ -9 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 10, ఓకేనా. నెక్స్ట్ కే క్యాప్ రో కాలం తీసేసే, అప్పుడు ఏమవుతుంది ఏడి మైనస్ బీసీ సాల్వ్ చేయి 3 మైనస్ 8 వస్తుంది, ఓకే. టేక్ స్క్రీన్ షాట్ మా. సో క్రాస్ ప్రోడక్ట్, తర్వాత నెక్స్ట్ డాట్ ప్రోడక్ట్. ఇది 2 మార్క్స్ కన్నా అడగచ్చు, 4 మార్క్స్ కడగా అడగచ్చు నాన్న. టేక్ స్క్రీన్ షాట్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఫైండ్ ద టార్క్ ఆఫ్ ఎ ఫోర్స్ వాల్యూ ఇచ్చాడు 7 ఐ క్యాప్ ప్లస్ 3 జే క్యాప్ మైనస్ 5 కే క్యాప్ అబౌట్ ద ఆరిజిన్. ద ఫోర్స్ యాక్ట్ ఆన్ ఎ పార్టికల్ హూజ్ పొజిషన్ వెక్టార్ ఈజ్ ఐ క్యాప్ మైనస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ అన్నాడు. టార్క్ కనుక్కోవాలంటున్నాడు, ఫోర్స్ వెక్టార్ ఇచ్చాడు, పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు నాన్న. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్? బాబు ఇక్కడ జాగ్రత్తగా డేటా క్లారిటీగా వేసుకోవాలన్నా. సో డేటా ఏమి ఇచ్చాడు చూడు నాన్న. ఫస్ట్ ఫోర్స్ ఇచ్చాడమ్మా, రైట్. సో ఫోర్స్ నాన్న ఎఫ్ బార్. సో ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు చూడన్నా. సో ఫోర్స్ ఇచ్చిండేది 7 ఐ క్యాప్ ప్లస్ 3 జే క్యాప్ మైనస్ 5 కే క్యాప్ నాన్న. ఫోర్స్ వాల్యూ ఇచ్చిండేది నాన్న. ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ ప్రాబ్లం ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోమ్మా, తర్వాత సొల్యూషన్ రాసుకుంది. ప్రాబ్లం టేక్ స్క్రీన్ షాట్ ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం చూడనా. సో ఫోర్స్ వచ్చేసి 7 ఐ క్యాప్ ప్లస్ 3 జే క్యాప్ మైనస్ 5 కే క్యాప్. తర్వాత పొజిషన్ వెక్టార్ అన్నాడు, దాన్ని ఆర్ బార్ అంటాం నాన్న. సో ఆర్ బార్ ఏమి ఇచ్చాడు సార్ అంటే ఐ క్యాప్ మైనస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ అన్నాడమ్మా. సింపుల్, రైట్. ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన వాట్ ఈస్ ద టార్క్ హియర్ అన్నాడు నాన్న. టార్క్ ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ టో బార్. సో టార్క్ అంటే బేసిక్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. బట్ వెక్టార్ ప్రోడక్ట్లో ఎలా రాస్తాం సార్ అంటే టౌ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ రాస్తాం నాన్న. చాలామంది ప్రాబ్లం కన్ఫ్యూజ్ అయిపోతారా, ఎఫ్ క్రాస్ ఆర్ రాసేస్తారా. ఫస్ట్ వెక్టార్ ఎఫ్ బార్ ఇచ్చాడు, సెకండ్ వెక్టార్ ఆర్ బార్ ఇచ్చాడు, ఈ రెండుకి క్రాస్ పడినట్టు డెట్ వేయడమే కదా అని చెప్పేసి ఎఫ్ క్రాస్ ఆర్ రాస్తారు. రాంగ్ నాన్న, తప్పు. టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్సే కాదనట్లా, కానీ వెక్టార్ ప్రోడక్ట్ రాసేటప్పుడు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ రిప్రజెంట్ చేయాలి, గుర్తుపెట్టుకో. కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో కాబట్టి టార్క్ అంటే ఎప్పుడైనా ఫార్ములా గుర్తుపెట్టుకో, ప్రోడక్ట్లో వెక్టార్ ప్రోడక్ట్ వైజ్ రాసేటప్పుడు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. సో ఇప్పుడు నువ్వు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్కి డెట్ మెథడ్ అప్లై చేయనా. అంటే అప్పుడు నథింగ్ బట్ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్కి ఎలా రాస్తాం నాన్న, డెట్ వేసేసి, రైట్. సో ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్. సో ఫస్ట్ ఆర్ బార్ కోఎఫిషియన్స్ రాయాలా, ఓకే. తర్వాత ఎఫ్ బార్ కోఎఫిషియన్స్ రాయాలా. క్లియర్? ఓకే సార్. సో ఆర్ క్రాస్ ఎఫ్ నాన్న జాగ్రత్తగా రాయి. కోఎఫిషియన్స్ ఆర్ అంటే 1 మైనస్ 1 ప్లస్ 1, తర్వాత ఎఫ్ అంటే 7 3 మైనస్ 5 కోఎఫిషియన్స్. నౌ ఇంకా డెట్ మెథడ్ యూ ఆల్రెడీ నో దట్. సాల్వ్ చేయనా. ప్లస్ ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్ రో కాలం తీసేసేమ్మా. రో కాలం తీసేస్తే ఏడి మైనస్ బీసీ 5 మైనస్ 3, తర్వాత మైనస్ జే క్యాప్ ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ యూ ఆల్రెడీ నో దిస్.
సో ప్లస్ మైనస్ జే క్యాప్ ఇంటూ జే క్యాప్ కాలం రో తీసేస్తే ఏడి మైనస్ బీసీ -5 -7 ప్లస్ కే క్యాప్ ఇంటూ ఓకే కాలం రో తీసేస్తేనన్నా ఏడి మైనస్ బీసీ 3 + 7. సో అప్పుడు ఏమవుతుందన్న 5 - 3 2i క్యాప్ మైనస్ ఓకే సో 2i క్యాప్ మైనస్ 12 ఇక్కడ మైనస్ ప్లస్ నాన్న సో ప్లస్ 12 జే క్యాప్ ప్లస్ 10 కే క్యాప్. సో టౌ బార్ ఏమొస్తుంది సార్ అంటే 2i క్యాప్ ప్లస్ 12 జే క్యాప్ ప్లస్ 10 కే క్యాప్ వస్తుందన్న. సో ఇది మీ ప్రాబ్లం ఎగ్జాంపుల్ ప్రాబ్లం టార్క్ ప్రాబ్లం అన్న. టేక్ స్క్రీన్ షాట్ ఆర్ పాస్ ద స్క్రీన్, యూ కెన్ రైట్ ద సొల్యూషన్, సింపుల్. నెక్స్ట్ అన్న లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్. ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చాడు. ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ ఎ మోటార్ వీల్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1200 RPM టు 3120 RPM. RPM అన్నాడంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇచ్చినట్లు, యాంగులర్ స్పీడ్ అన్న యాంగులర్ ఫ్రీక్వెన్సీ అన్న ఒకటే, దాని ఫార్ములా 2πf గుర్తుపెట్టుకో. 2π/t 1/t ఎఫ్ అంటాం, 2πf వాడు ఫ్రీక్వెన్సీ ఇచ్చాడంతే, దాన్ని మళ్ళీ నువ్వు ఒమేగాలోకి మార్చుకోవాలి. 2π × f కీప్ ఇన్ మైండ్, ఇదే ఆబ్జెక్టివ్కి ఎక్కువగా పనికొచ్చేది. సో కాబట్టి ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ ఏ మోటార్ వీల్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ f1 1200 RPM టు 3120 RPM in 16 seconds. What is the angular acceleration? Alpha కనుక్కో. How many revolutions does the engine make during this time? Number of revolutions calculate చేయి అన్నాడు నాన్న. ఓకే సరే, సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చెయ్యి అన్నాడు. ఓకే అమ్మా. సో ఫస్ట్ యాంగులర్ యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చేయి. సరే ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్, తర్వాత సొల్యూషన్ చేద్దాం నాన్న. రైట్ నాన్న, ఇప్పుడు దీని సొల్యూషన్ చూడమ్మా ఎలా సాల్వ్ చేస్తామో. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన డేటా జాగ్రత్తగా రద్దాం నాన్న. సో ఇచ్చిన డేటా ఏమి ఇచ్చారు చూడమ్మా. ఫస్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు నాన్న f1. సో f1 = RPM అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో ఫ్రీక్వెన్సీ 1200 RPM టు ఓకే. నెక్స్ట్ అనదర్ ఫ్రీక్వెన్సీ నాన్న f2 = సో 1200 RPM టు 3120 RPM 3120 RPM. రైట్ ఓకే సార్. నౌ ఇన్ 16 seconds అన్నాడు, t = 16 seconds. నౌ వాట్ ఈజ్ యువర్ యాంగులర్ యాక్సిలరేషన్, తర్వాత నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. సో యాంగులర్ యాక్సిలరేషన్ తర్వాత నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అనేది అడిగాడు నాన్న. ఓకే ఇది క్వశ్చన్ నాన్న. ఫస్ట్ ఫ్రీక్వెన్సీని నువ్వు యాంగులర్ ఫ్రీక్వెన్సీలోకి మార్చురా. ఎట్లా సార్? ఫస్ట్ ఇక్కడ RPM ఉంది, దాన్ని RPSలోకి మార్చు, హెర్జెస్లోకి మార్చు. ఎట్లా సార్? 1200 రెవల్యూషన్స్ పర్ మినిట్. మినిట్ అంటే సెకండ్స్ నాన్న, అంటే ఇక్కడ 0 క్యాన్సిల్, 20 రెవల్యూషన్ పర్ సెకండ్ అవుతుందన్న RPS. దాన్ని ఒమేగాలోకి మారిస్తే ω1 = 2πf1. సింపుల్ నాన్న. సో 2πf1 అంటే 2π × f1 అంటే నాన్న నథింగ్ బట్ 20 హెర్జెస్, అంటే నథింగ్ బట్ 40π హెర్జెస్. RPS ఆర్ హెర్జెస్, డోంట్ వరీ, బోత్ ఆర్ సేమ్. సిమిలర్లీ ఫ్రీక్వెన్సీ f2 చూడన్నా RPM, దాన్ని ఫస్ట్ సెకండ్స్ RPS హెర్జెస్లోకి మార్చుకో. 3120/16 అన్న. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 312/6. సో 312/6 ఏమవుతుంది చెప్పు? సో 312/6 52 నాన్న. సో 312/6 అంటే 52. సో కాబట్టి ఇక్కడ 52 RPS. సో దాన్ని ఒమేగాలోకి మారిస్తే ω2 = 2πf2. సో దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో 2π × సో f2 అంటే 52. ఓకే 52 × 2 నాన్న 104π హెర్జెస్. ఇది యాంగులర్ ఫ్రీక్వెన్సీ, సింపుల్. ఓకే సో ω1 ω2 వచ్చింది నాన్న, టైం ఇచ్చాడు. నౌ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ యాంగులర్ యాక్సిలరేషన్. యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా అంటే యాంగులర్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగులర్ వెలాసిటీ బై టైం. సో ఇక్కడ 2 వెలాసిటీస్ ఉన్నాయి, ఫైనల్ మైనస్ ఇనిషియల్ నాన్న. సో కాబట్టి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు
ఒమేగా బై టీ కరెక్టే, కానీ ఇక్కడ 2 ఉన్న ఇనిషియల్ అండ్ ఫైనల్. సో ఒమేగా 2 మైనస్ ఒమేగా 1 బై టీ నాన్న. సో ఒమేగా 2 ఎంత అంటే 104 పై మైనస్ 40 పై బై, సో టైం అంటే నాన్న 16. సో 104 మైనస్ 40 నాన్న, రైట్. సో 104 మైనస్ 40, వాట్ టు గెట్ 104 మైనస్ 40, దెన్ విచ్ యు గెట్ 64. సో కాబట్టి ఇక్కడ 64 పై బై 16. సో 64 బై 16 అంటే 4 పై. సో కాబట్టి వాట్ ఈజ్ యువర్ యాంగులర్ యాక్సిలరేషన్ అంటే 4 పై. దట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అన్నాను నాన్న. నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అంటే నథింగ్ బట్ నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్, రైట్. సో నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్, రెవల్యూషన్ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని అర్థం. అంటే ఎన్ని టైమ్స్ రివాల్వ్ అవుతా ఉంది అంటే నథింగ్ బట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఏమంటామంటే టీటా, దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ హియర్. సార్ టీటాని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంటే కదా నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అంటే, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టీటా కనుక్కోవాలా. కానీ ఇక్కడ ఆల్ఫా ఉంది సార్, ఒమేగా ఉంది సార్. టీటా, ఒమేగా, ఆల్ఫా, టైం, వీటన్నిటితో మీకు గుర్తుందో లేదో 4 మార్క్స్లో ఒక ఈక్వేషన్ రాసింటాం నాన్న. 4 మార్క్స్లో ఒక క్వశ్చన్ రాసింటాం, ఈక్వేషన్స్ ఆఫ్ రొటేటరీ మోషన్ రాయండి అని చెప్పింటాం. 4 మార్క్స్ వీడియోలో వాచ్ చేయి. 4 ఈక్వేషన్స్ కైనమాటిక్స్ నుండి రొటేటరీ మోషన్లోకి మార్చింటాం. ఆ ఈక్వేషన్ రాయి, ఈజీగా వచ్చేస్తుందిరా. సో టీటా అంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, టీటా అంటే ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, కైనమాటిక్స్లో డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్ నాన్న. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ప్లస్ హాఫ్ ఎటీ స్క్వేర్, ఆ ప్యాటర్న్లో రాస్తాం రా. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ, ఇక్కడైతే ఒమేగా 1t ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ హాఫ్ ఆల్ఫా టీ స్క్వేర్, యాంగులర్ రొటేటరీ మోషన్లో నాన్న. అక్కడ యాక్సిలరేషన్, ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్. సో టీటా అంటే నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్, దాన్ని యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఒమేగా 1 ఇనిషియల్, ఒమేగా 1 అంటే ఇనిషియల్ వెలాసిటీ 40 పై, టీ అంటే 16 ప్లస్ హాఫ్ ఇంటూ ఆల్ఫా నాన్న, యాంగులర్ యాక్సిలరేషన్ 4 పై ఇంటూ టీ స్క్వేర్ అంటే 16 స్క్వేర్. Now calculate it, what to get? So 640 pi, correct or not ikkada? So 640 pi, sorry 16 to 4, 640, correct no? So 640 pi plus ikkada 2 ones 2 2s, 16 square, 16 square into 2 ostundira, 16 square, 16 square em ostundi, 16 into 16 enta 256, 256 into 2 512, so 512 pi nana. సో 640 ప్లస్ 512 నాన్న, 640 ప్లస్ 512, దాన్ని సాల్వ్ చేస్తే 1152. సో 1152 రేడియన్స్, 1152 పై, ఇది టీటా. ఓకే, ఇప్పుడు దీన్ని యాంగులర్ డిస్ప్లేస్మెంట్, కరెక్టే. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా దేనిలో రిప్రజెంట్ చేస్తాం? రేడియన్స్. ఓకే, కానీ వాడు అడిగిండేది నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్, రెవల్యూషన్స్ నెంబర్ కావాలి. సో నువ్వు రివాల్వ్ అవుతా అన్నప్పుడు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ డెవలప్ అవుతుంది కాబట్టి టీటాగా అనుకున్నా 1152 రేడియన్స్. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ రావాలి. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎలా వస్తాయి సార్? ఎలా వస్తాయి నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్? ఎలా సాల్వ్ చేయాలి? సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, జాగ్రత్తగా రాయమ్మా. సో నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే, సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, టీటా ఈజ్ అదే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీటా బై 2π. గుర్తుపెట్టుకోమ్మా, ఎప్పుడైనా సరే రేడియన్స్ని నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్లో మార్చాలి అంటే బై 2π చేయి, అప్పుడు నీకు నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్లోకి వస్తుంది. సో టీటా బై 2π నాన్న. సో టీటా బై 2π అంటే 1152 పై బై 2 పై. సో పై గెట్ క్యాన్సిల్డ్ అవుట్, 1152 బై 2, 1152 బై 2 అంటే 576. సో నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎన్ని సార్ అంటే 576. సో చాలామంది నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అంటే చాలామందికి అర్థం కాదు. రెవల్యూట్ అవ్వాలంటే ఫస్ట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్తో మూవ్ కావాలి కాబట్టి టీటా తీసుకుంటాను, ఒమేగా టీటా టీ ఆల్ఫా. సో దాన్ని బేస్ చేసుకొని రొటేటరీ మోషన్లో ఈక్వేషన్, కైనమాటిక్స్ ఈక్వేషన్స్ని రొటేటరీ మోషన్ ఈక్వేషన్స్లో రాయడానికి ఒక ఆన్సర్ చెప్పాం. సో అదే ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ రావాలంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై 2π, ఎందుకంటే రొటేషన్ అంటే కంప్లీట్ సర్కిల్, కంప్లీట్ రొటేషన్.
సో ఇక్కడ కంప్లీట్ రొటేషన్ అంటే 2π. సో కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు θ/2π. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే సమ్ యాంగిల్, కానీ అక్కడ రొటేషన్స్ అంటే కంప్లీట్ సర్కిల్ కదా. సో కాబట్టి θ/2π చేయి నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ వస్తాయి. ఇది ఆబ్జెక్టివ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ జేఈ మెయిన్స్ ఎంసెట్ లెవెల్లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్. ఇది మీ టోటల్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ వచ్చే ప్రాబ్లమ్స్. 4 మార్క్స్కి ఎక్కువ వచ్చేది అనేది. సో కాబట్టి ఇది టోటల్ నాన్న. సో థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాన్న.